మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ స్వామి సిద్ధయోగి. స్వామీజీ చిన్న వయసులోనే గృహ పరిత్యాగం చేసి కాశీ, ప్రయాగ, హిమాలయాల లాంటి యాత్రలు చేస్తూ పెద్ద పెద్ద గురువుల దగ్గర వేద విద్య, యోగ విద్య నేర్చుకొని వారు నేర్చుకున్న విద్యలను వారి శిష్యులకు తెలియచేస్తూ ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ తన దగ్గరికి వెళ్ళి ఆపదలో ఉన్న వాళ్లకు కష్టాలు తీర్చి ఎన్నో మంచి విషయాలను మనందరికీ తెలియజేస్తున్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. జయ గురుదత్తమ్మ. గురుగారు, అఘోరాలను వింటూ ఉంటాం. అసలు ఈ అఘోరాలు అంటే ఎవరు గురూజీ? మామూలుగా మనము సన్యాసులు అని, యోగులు అని వింటూ ఉంటాం. వాళ్ళు చాలా జ్ఞానం కలిగి ఉంటారని కూడా వింటూ ఉంటాం. వాళ్ళకన్నా అఘోరాలకు ఇంకా ఎక్కువ జ్ఞానం తెలిసి ఉంటుందా గురూజీ? శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురుదేవ దత్త. భారతీయ సనాతన ధర్మంలో అఘోర సాంప్రదాయం అనేది ఒక సాంప్రదాయం. ఓకే. సన్యాసులు, యోగులు, సిద్ధపురుషులు వీరందరూ కూడా అఘోరాలన్నీ కూడా ఏదైనప్పటికీ పరమేశ్వరుడికి దక్షిణ భాగం, ఈశ్వరుడికి దక్షిణ భాగము నుంచి ఒక విధానము, కుడి భాగం నుంచి ఒక విధానం. ఇది యోగ మార్గం, ఇది వామాచారం, దక్షిణాచారం. దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి, వామహస్తం అంటే ఎడమ చెయ్యి. అలాగే ఈశ్వరుడికి ప్రణితాపమై జీవించడమే వీరి లక్ష్యం. సన్యాసులు కానీ, యోగులు కానీ, సిద్ధపురుషులు కానీ ఎవరైనా సరే. వాటిల్లో అఘోర సాంప్రదాయం ఒకటి. ఓకే. అయితే దక్షిణాచారంలో కానీ వామాచారం అంటే శుద్ధత్వం, యోగ సాధన ద్వారా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అంటారు వీటిని. అష్టాంగ మార్గాలు. ఈ అష్టాంగ మార్గాల ద్వారా ఒక విధానంగా అలవరుస్తూ సత్వగుణంగా ప్రేరేపిస్తూ సంఘానికి అనుకూలంగా ఉండి కాషాయ వస్త్రం ధరించి యోగ మార్గం ద్వారా ఇంద్రియాలను దగ్గరగా తీసుకునే ప్రయత్నం చేయడం అనేది సన్యాసులు అంటారు. ఇదే మార్గాన్ని విశ్వమంతా భగవంతుడే కదా, అన్నిటా భగవంతుడు ఉంటాడు, శ్మశానంలో భగవంతుడు ఉంటాడు, దేవాలయంలో వెలిగించిన దీపానికి మనం నమస్కరిస్తాం, చితి మంటల దీపానికి నమస్కరించాం. అది మంటలని భయపడతాం. వాస్తవంగా రెండిటిలో ఉండే అగ్నికణం ఒకటే కదా, దీపము మంట ఒకటే, కానీ అది డిఫరెంట్ అయిపోయింది. అయితే ఈ అఘోరాలకి ఏంటంటే రెండిటిలో ఉండే సత్యం ఒకటే కాబట్టి దీంట్లో నుంచి మేము కనుగొంటాము అని అఘోర సాంప్రదాయం అనేది ఒకటి. అంటే దీంట్లో నుంచి ఉంటారు వాళ్ళదంతా, కొంచెం శ్మశానం నుంచి మొదలు పెడతారు. మనం మాత్రం శ్మశానానికి వెళ్ళి ఆ క్షణం మాత్రమే భయపడి దండం పెడతాము. తర్వాత భయపడుతూ మనం ఇంటికి వచ్చి దేవుడి దీపానికి దండం పెడతాం. ఎవరైనా దేహం వదిలేస్తే అక్కడ ఇంటికి రాగానే ఒక దీపానికి దండం పెట్టుకోం, శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. అదే సాంప్రదాయం ఉంది. పెద్దలు ఇప్పటికి కూడా కొన్ని శివాలయానికి వెళ్తారు దేహం కాల్చిన తర్వాత. ఇక్కడ అఘోరాలు అక్కడి నుంచే మొదలు పెడతారు. ఓకే ఓకే, అదనమాట. అంటే అఘోర సాంప్రదాయంలోనే ఈ యొక్క ఆవశ్యకత అనేది ఉంది. ఆవశ్యకత ఉంది. అలా అఘోర సాంప్రదాయాలన్నీ కూడా మనకు వచ్చాయి ఒక్కొక్క మార్గం ద్వారా. ఓకే. శక్తుల విషయానికి వస్తే ఇప్పుడు సన్యాసులు, యోగుల విషయంలో ఎలా ఉంటుంది, అఘోరాల విషయంలో ఎలా ఉంటుంది గురుజీ? సన్యాసులు, యోగులకు కూడా ఏదైనా వాళ్ళ ఏకాగ్రతను బట్టి ఉంటుంది. అయితే ఆల్మోస్ట్ అఘోరాల దగ్గర ఉండే శక్తులే ఎక్కువ. అవునా? అఘోరాలు అంటే వారు వీటన్నిటినీ అంటే బలవంతంగా, శక్తివంతంగా కష్టపడి సాధన చేయాలి. అఘోరం అంటే ఎమ్మడేమో రాదు. ఓకే. ఇప్పుడు బలవంతంగా, శక్తివంతంగా సాధన చేయాలి. ఒక ఉదాహరణకి మనం ఒక ప్లేస్లో ఒక చిన్న పాది చేయాలనుకున్నాం, ఒక పూల మొక్క నాటడానికి. పాది చేయాలనుకొని ఒట్టి మన చేత్తోనే తీస్తున్నాం. ఒట్టి చేయితోనే ఒక పెద్ద గుంత తీసి వాటర్ కంటెంట్ కోసం చేస్తున్నాం. ఒక చిన్నది అక్కడ ఒక పాది మొక్కల కోసం ఒక చిన్న గుంత దోవాలి, ఒక 5 అడుగుల గుంత. ఆ 5 అడుగుల గుంతలో నీళ్లు నింపి చెట్లకు పోసుకోవడానికి ఒక గుంత దోవుతున్నాం. అప్పుడు మనం చేయితో తీయాలి అనుకున్నాం అనుకో, ఒకడు చేయితో తీయాలనుకుంటాడు, ఒకడు కర్రతో తీయాలనుకుంటాడు.
ఒకడు కడ్డీతో తీయాలనుకుంటాడు, ఒక డ్రిల్లింగ్ మిషన్ పెడతాడు, ఒక జేసీబీ పెడతాడు. అవును. ఇప్పుడు సోలార్ సిస్టమ్ అంటే ఒకటి సోలార్ ప్యాన్ అంటే ఒక ఉంటాయి కదా రేడియో కిరణాలు, దాంతో కూడా హోల్ చేసేయచ్చు. ఓకే. మనం ఒక లైటింగ్ లాంటి దాంతో కూడా అక్కడ బ్లాస్ట్ చేయొచ్చు. అలాంటివి కూడా ఇప్పుడు వచ్చాయి. అయితే ఈ అఘోర సాంప్రదాయం అనేది ఎలా ఉంటుందంటే చేయితో తీసినంత కఠినంగా ఉంటుంది. అప్పుడు చర్మం పోద్ది, కండరాలు, గోర్లు అవన్నీ నాశనం అవుతాయి. అయినా వాళ్ళ లక్ష్యము కోసం దాన్ని మరిచిపోయి చేస్తారు, కఠినంగా దాన్ని సాధిస్తారు. కానీ అదొక అంటే దాన్ని అలవాటు పడినారు, అదొక విధానం తప్ప దాంట్లో సౌమ్యంగా సాధన దాంట్లో ఇలా కూర్చొని, కానీ అలా చేయడం వల్లే వాళ్ళు దాని మీద ఏకాగ్రతగా ఉంటారు. అదే సన్యాసులు అట్లుండరు, ఉదయం లేసి స్నానం చేసి జపతపాదులు శుద్ధంగా ఉండి ఎవరిని తగలేయకుండా దూరంగా ఉండండి అంటారు, ఏదో అభిషేకము పూజా పునస్కారం చేస్తుంటారు. అది సత్వగుణములో ప్రేరేపితం. ఇది ఇక్కడ అన్ని భావాలు అన్ని బంధాలు ఉంటాయి, అన్ని బాధ్యతలుగా. కానీ అఘోరులకు ఇంకే లక్ష్యం ఉండదు. మనం చూసే వాళ్ళకి అది పిచ్చితనంగా అనిపిస్తుంది. వాళ్ళు అక్కడే ఉండి అక్కడే తింటూ అక్కడే ఆరాధన చేస్తూ అంత కఠినంగా ఉంటుంది. అఘోర సాంప్రదాయం అంటే కఠినంగా ఉండే ఒకనొక చట్రం, అంటే ఒకనొక ప్రక్రియ. అయితే ఆల్రెడీ అంటే సంసార జీవితంలో ఉన్న వాళ్ళు అఘోరాగా మారే అవకాశం ఉంటుందా గురుజీ? వెళ్ళొచ్చు అలా? 100%. అయితే గురువులు ఒప్పుకోవాలి. ఇప్పుడు అఘోరాలు అనే పదానికి ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తారా, సీక్రెట్స్. అసలు అఘోర అనే ఒక సాంప్రదాయం దగ్గర తీసుకోవాలి మనం. ఎమ్మడే నేను అఘోరా అని విభూది పెట్టుకుంటే అఘోరాలు కాలేరు. ఇప్పుడు మేమంతా కూడా అఘోరాలుగా అలా ఉండదు. అఘోర సాంప్రదాయానికి అఘోర యోగులతో మేము నడుస్తున్నాం అంతే, ఒక దీక్షలాగా. అంతేగాని సంసార జీవితంలో ఉండి కూడా వెళ్ళొచ్చు, కానీ వారి బాధ్యతలు అయిపోయి ఉండాలి. అంటే వివాహం అయి ఉండాలి. వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ మార్గంలో పయనించాలి. వివాహం అయిపోయి పిల్లలు ఉన్నారనుకో, పెళ్ళిళ్ళు చేసేసి వెళ్ళాలి. మరి అలా వెళ్ళిపోగానే వాళ్ళు దీక్ష చెయ్యరు గురువులు, వాళ్ళను పరీక్ష పెడతారు. కనీసం ఎంత లేదైనా 2-3 సంవత్సరాలు పరీక్ష పెడతారు వాళ్ళకి. ఆ పరీక్షల్లో నెగ్గి అప్పుడు దాకా ఏదో ఒక మంత్రం చేసుకొని ఆయన ఇస్తారు. వీళ్ళు ఏంటంటే ఆ మంత్రం చేసి ఇంకా నాకు సిద్ధి కలగలేదే అంటారు. పరీక్షలు అంటే ఇప్పుడు అంటే ఈయన అఘోర లైఫ్లోకి రావటానికి మళ్ళీ సంసార జీవితం వదిలేసి వచ్చిండు కాబట్టి దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఈయన పైన ప్రభావం చూపుతున్నాయా లేదా అన్న గురుగారు? 100% అది ఇంద్రియాలు వీళ్ళ కంట్రోల్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఒక దగ్గర వదిలిపెట్టేస్తారు. ఒక జలపాతం దగ్గర ఇక్కడే ఉండు 6 సంవత్సరాలు అంటారు. భిక్షాటన చేయమంటారు. ఒంటికంతా విభూతి రాసుకొని నీటిలో కూర్చోమంటారు. వాళ్ళు ఏమి చెప్తే అవన్నీ చేస్తూ వారికి ఇంకా భౌతిక ఆపేక్ష ఉందా అని, భౌతిక ఆపేక్ష ఉందా అనుకుంటే ఆ దీక్ష ఇయ్యరు, అఘోర దీక్ష. కానీ దీక్ష అంటే అర్థం ఏంటంటే చిన్న మంత్రము అవి నేర్పుతారు, అది ప్రాక్టీస్ చేసుకోవడానికి. పూర్ణ అఘోరీ మారడానికి కనీసం కొన్ని సంవత్సరాలు గురువు సేవ చేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు మాది ఉంటాయి అనుకో, మాది ముందు గురు సేవలు అఘోరాలతో నేను ఎక్కువ ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడు మేము అఘోరం కాదు. మీరు అఘోరా కాదా స్వామి? అంటే అఘోర పూర్ణ అఘోర కాదు. పూర్ణ అఘోర అంటే దానికి ఒక నియమ నిబంధనలు, చాలా సంవత్సరాలు పడుతుంది. ఎమ్మడే అఘోర అయిపోకూడదు. అక్కడ నాకు ఎమ్మడే అఘోర అయిపోయాను విభూతి రాసుకొని అఘోరి అంటే అలా అఘోరి కాలేదు. ఒక నియమం, ఒక మంత్ర సాధన చేయాలి. ఆ మంత్ర సాధన పూర్తి చేయాలి, గురువు చెప్పిన విధానాలు పూర్తి చేయాలి. మరలా ఇంకొంచెం 2వ స్టెప్, ఇప్పుడు మేము 2వ స్టెప్లోను ఇంకొక మంత్రం, ఈ మంత్రం చెయ్యి, ఇలా ఉండు, సంఘంలో ఉండు, కొంతమందికి మేలు చెయ్యి, జాగ్రత్త, గమనిస్తున్నావా, నిన్ను నువ్వు గుర్తిస్తున్నావా అని అన్ని రకాలుగా మనల్ని పాయింట్అవుట్ చేస్తుంటాడు గురువు. జాగ్రత్తగా సూచనలు ఇస్తుంటారు. మళ్ళా సత్సంగం చేస్తుండాలి, మళ్ళా పెద్దల దగ్గర వినయం ఉండాలి. ఎప్పుడైనా మా విధానాలన్నీ మీరు గమనిస్తే పెద్దల దగ్గర వినయం ఉండాలి, వాళ్ళని గౌరవించాలి. ఇవన్నీ గమనిస్తూ వాడు తనకు తాను మలుచుకుంటాడు. అప్పుడు వాడికి ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు, ఈశ్వరుడు తప్ప. ఆ స్థాయి ఇచ్చినప్పుడు పూర్ణ అఘోరము అనే ఒక విధానం నేర్పుతారు. ఎంత కాలం పడుతుంది గురూజీ ఈ ప్రాసెస్ అంతా జరిగి అఘోరాగా మారడానికి? వాడి పూర్వజన్మ స్థాయిని బట్టి. కానీ రియల్గా మామూలు మధ్యస్థ స్థాయి అయితే 3.5 సంవత్సరం అయితే కఠినమైన సాధన చేస్తే ఒక 3.5 సంవత్సరంలో ఒక స్టెప్ ఎక్కుతారు.
నాది 6/1 దాదాపు నాకు 12 సంవత్సరాలు పట్టింది 2 పూర్తి చేయడానికి. చాలా ఎక్కువ సమయం. అంటే ఈ వాతావరణము పరిస్థితులు అంటే అన్ని పూర్తిగా చేయడానికి. ఇక నెక్స్ట్ 3వ దీక్ష ఉంటుంది, తర్వాత 4వ దీక్ష, తర్వాత గురు స్థాయిలో గురుపాదం ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. ఓకే. అయితే అసలు అంటే మీరు అఘోరాగా ఎందుకు మారారు అని అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు అఘోరాని కాదు అన్నారు. అసలు అఘోరాగా మారాలని, ఇలా సిద్ధత్వం పొందాలి తపస్సు చేసి అని మీకెందుకు వచ్చింది గురుగారు ఆలోచన? అఘోరా మారాలని కాదు, కానీ ఈ ఇంద్రియాలకు ఈశ్వరుడు అధిపతి, ఈశ్వరుని భగవంతుని చూడాలని చిన్నతనం నుంచి ప్రయాసపడేవాడిని. అసలు ఎంత పిచ్చివాడిగా తిరిగేవాడిని అంటే, ఇక ఆ పర్వతాల మీద ఉంటాడు, ఈ కొండల మీద ఉంటాడు దేవుడు అని గుహల్లో కొండల్లో వెళ్ళిపోయేవాడిని. ఆ ఇంట్లో వాళ్ళు పిచ్చివాడని, ఊర్లో వాళ్ళు కూడా పిచ్చివాళ్ళు అంటుండేవాళ్ళు. మేము పెరిగిన వాతావరణం. ఎంత వయసులో అనిపించింది గురుగారు మీకు ఇట్లా? చిన్నతనం నుంచి నన్ను స్వామీజీ అనే పిలిచేవారు. వీళ్ళలో ఏదో దివ్యశక్తి ఉందని అందరూ అనుకునేవాళ్ళు, బంధువర్గాలు కానీ అట్లా. అయితే నేను ఆ ఫోకస్ కాలేదు, ప్రయత్నం చేస్తుండేవాడిని. మధ్యలో ఒకసారి పారిపోయాను. ఎలాగబ్బా మళ్ళీ పట్టుకొని వచ్చి కట్టేయడం అట్లా జరిగింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, నేను మంచు కొండల్లో ఉన్న ఈశ్వరుని చూడాలి నాకు కనపడుతుండనేవాడిని. అప్పుడు మాకు ఒకరు ఉండి, అక్కడ నిజంగా మంచుకొండలో ఈశ్వరుడు ఉన్నాడు. అప్పట్లో ఇంత ఫేమస్ కాదు కదా, ఎవరికి తెలియదు అమర్నాథ్ ఉన్నాడు. కానీ అప్పుడు ఒక ఆర్మీ ఒక ఆయన చెప్పాడు, నిజంగా అక్కడ మంచుకొండలో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన నిజంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు వెళ్ళలేడు వీడు అని అన్నా. ఓహో, అయితే వీడు చెప్పేయని నిజాలే అంటే పూర్వజన్మ నుంచి కనెక్షన్ ఉంది. అట్లా తర్వాత 13 నుంచి కొంచెం 16, 18 వచ్చేటప్పుడు కంప్లీట్గా స్వామిజీల్లో కలిసిపోవడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి చేస్తూ సేవలు చేసుకుంటూ 23, 24 ఏళ్ళప్పుడు గురు మంత్రం జరిగింది. 8 సంవత్సరాలు గురు శిక్షణ అయినాకే దీక్ష ఇచ్చారు. అంటే మీరు 13, 14 సంవత్సరాలప్పుడు ఇంట్లోంచి వచ్చేసారా? వచ్చేసారు కంప్లీట్గా. మధ్యలో ముందు వారణాసి వెళ్ళిపోవడం, వారణాసిలో నుంచి మరలా ఒక సంవత్సరం ఉండి మళ్ళీ రిటర్న్ రావడం, ఒక 6 నెలలు ఉండి రిటర్న్ రావడం. అంటే తల్లిదండ్రులను ఏం చేశానంటే మభ్య పెట్టాను. అంటే వాడు ఉంటాడు, వచ్చాడు కదా, మరలా వెళ్ళిపోతాం, వెళ్ళిపోయాడే అని ఒక 6 నెలల వల్ల వచ్చావనికి వచ్చా. వాళ్ళతో అంటే నాకు కూడా తెలియకుండా కొన్ని రోజులు సేవ చేసుకుని, అబ్బాయ్యా ఇప్పుడు ఉంటాడులే, 3వసారి నాకు ఆవిడ అక్కడికి పోయి తిరిగి వస్తాడు. అంటే వాళ్ళ అట్లా డిజైన్ అయిపోయారు. ఒకేసారి మనం వదిలేసామనుకో ఇంకా వాళ్ళు భయపడిపోయి కంగారు పడిపోతారు. ఎలా ఉన్నా సరే వాళ్ళు తట్టుకోగలిగేలా మౌల్డ్ చేసి వెళ్ళిపోతున్నారు. కూడా తెలియదు, అలా గురువులు చేపించారు. ఓ, అది కూడా వాళ్ళు ఒక భాగం దాంట్లో. నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అనేవాళ్ళు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్తే గురువు మీరు ఎన్ని రోజులు అయింది, ఇంటికి వెళ్ళిపో ఒకసారి. అప్పుడేమైంది, అలా అలవాటు పడుతూ ఇంకా సాంప్రదాయాలు, జల సాధనలు ఇలా అఘోర సాంప్రదాయంలో అఘోరమే కాదు, మంత్రశాస్త్రము, శ్రీ విద్యోపాసన, ఇలా ఉపాసన మార్గానికి వచ్చి తార, కాళీ ఉపాసన ఇవన్నీ చేయడం జరిగింది. అంటే అఘోర సాంప్రదాయంలో ఎక్కువగా కాళీ మాతనే ఉపవాసిస్తుంటారా గురుగారు? ఎక్కువగా పూజిస్తుంటారు అమ్మవారిని? ఎందుకని? కాళీ భైరవుడిని ఎక్కువ ఉపయోగిస్తుంటారు. నాగసాధువుల్లో ఎక్కువ ఈ కాళికా ఉపాసన చేస్తారు. అఘోరుల్లో కూడా భైరవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత కాళీ ఉపాసన కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు కాళీ ఉపాసన అనేసరికి సాత్వికంగా మనకు అంటే ఇంకో రకంగా తంత్ర విధంగా 2 రకాలుగా అంటుంటారు కదా గురుగారు. వామాచార దక్షిణాచారాలని 2 ఉన్నాయి. ఏది ఈ కాళీ ఉపాసనలో వామాచారం అనే ఒకటి, దక్షిణాచారం అనే ఒకటి. వామాచారంలోనే ఎక్కువ కాళీ ఉపాసనలు చేస్తారు. వామాచారం అంటే ఏం లేదు, ఆ శ్మశానాల, ఇప్పుడు అఘోరాలు కానీ నాగసాధువులు ఉంటారు కదా, వారు ఈ శ్మశానాలతో పూజలు చేస్తూ ఉంటారు. శ్మశానంలోని ఇల్లు కట్టుకుంటారు శ్మశానానికి దగ్గర. ఇప్పుడు మా గురు పరంపరగా మా గురువు గారు ఒక ఆయన కాశీలో శ్మశానానికి ఆనుకొని ఏర్పరచుకొని అక్కడే ఉంటారు. దాని విధానాలన్నీ మాకు చెప్తుండేవాడు, ఇలా చేయాలని, ఈ మంత్రం చేయనాయన అంటే మనల్ని గైడ్ చేస్తాడు. అది మనం పూర్తి చేసిన తర్వాత వారి స్థాయికి వెళ్తాం. అది అంత సులభమైన ప్రక్రియ కాదు, అదొక ఒక అద్భుతమైన విధానం. ఇప్పుడు మీరు నాగసాధువులు అన్నారు కదా గురుగారు, అఘోరాలకు నాగసాధువులకు మధ్య భేదం ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఇది మంచి క్వశ్చన్. ఇది చాలా మందికి అది కన్ఫ్యూజన్ గా చెప్తుంటారు, ఇద్దరు ఒకటేనని. ఇద్దరు ఇంచుమించు ఒకటే. అయితే ఇక్కడ ఏమైందంటే
జలంధరనాథుడి దగ్గర నుంచి అఘోర సాంప్రదాయం పుట్టింది. అఘోరం అంటే జలంధరనాథుడు, గోరక్షానాథుడు, తర్వాత జానాథుడు, ఇలా ఈ సాంప్రదాయాల్లో వచ్చింది. ఈ నాగ సాధువులందరూ కూడా శంకరాచార్యుల నుంచి వచ్చింది. శంకరాచార్యులు ఏం చేశారంటే భారతదేశాన్ని కానీ ముస్లింలు కొన్ని దాడుల నుంచి భవిష్యత్తులో మనం తట్టుకోవాలని చెప్పి ఒకానొక విధానాన్ని ప్రవేశపెట్టాడు. నాగ సాధువులని తనకు తానైనా మనల్ని అంటే సైన్యం అంటే సోల్జర్స్ లాగా ఒక హిందూ భావజాలంలో ఉన్న సోల్జర్స్ కావాలి. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు, ఒక ముస్లిం కొన్ని యుద్ధాలు జరిగినాయి, ఆ యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళను ఆ రాజుగారు తట్టుకోలేకపోతే అఘోరాలు పోయి హెల్ప్ చేశారు ఈ నాగసాధువులు. ఈ నాగసాధువులకు ఏంటంటే కొంచెం కఠినత్వం ఎక్కువ ఉంటుంది. అంటే సోల్జర్స్ కదా, హిందూ సోల్జర్స్ అంటే నాగసాధువులే. వాళ్ళు అవసరమైనప్పుడు వస్తారు, దేశాన్ని రక్షించడమే వాళ్ళ బాధ్యత. ఓకే, అంటే వాళ్ళు దూరంగా ఉంటారు కదా గురుగారు, వాళ్ళకి ఎలా క్షణాల్లో వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఎలా తెలుస్తుంది అనే దానికంటే వాళ్ళ 6th సెన్స్ ఎక్కువ, దివ్య దృష్టి ఉంటుంది, ఖచ్చితంగా థర్డ్ ఐ ఓపెన్ అయి ఉంటుంది, 3వ నేత్రం, ఎక్కడ దోషాలు అన్నీ తెలుసు. ఎప్పుడు ఏమి చేయాలని ఆ ఈశ్వరుడు అనుగ్రహం రావాలి. ఈశ్వరుడు వాళ్ళకి సంకల్పిస్తే అందరు వచ్చి హెల్ప్ చేస్తారు. నాగసాధువులు ఒక రకంగా చెప్పాలంటే భారతీయ సోల్జర్స్. వాళ్ళు అంటే కరెక్ట్గా ఉండి సాంప్రదాయంలో అఖాడాస్ నుంచి అఖాడాసు, దాంట్లో పెద్ద అఖాడాలో మళ్ళీ దాంట్లో పండితులు, దాంట్లో తర్వాత ఒక రకమైన స్టెప్స్ ఉంటాయి. అలా వాళ్ళ సాంప్రదాయాల్లో జాగ్రత్తగా ఉన్న వాళ్ళు మాత్రమే నిజమైన నాగులు, నిజమైన అఘోర. అంతే తప్ప విభూతి ఇప్పుడు ఈ మధ్య రోడ్ల మీద కార్లు వేసుకొని తిరిగి పిలవడము, అఘోరా మేము అఘోరా అని చెప్పడము, వాళ్ళు రాగానే వాళ్ళకు డబ్బులు ఇవ్వడము, నన్నే స్వామీజీ అనుకోకుండా పిలిచాడు, నన్ను పిలిచాడండి, రుద్రాక్ష ఇచ్చాడండి, నేను 2000 అయితే 5000 ఇచ్చానండి అంటే, అస్సలు అఘోరాలు కానీ నాగసాధువులు కానీ రియల్గా చెప్తున్నామ్మా డబ్బులు అడగరు. అసలు డబ్బుల ప్రస్తావన ఉండదు వాళ్ళకి. ఆకలైనప్పుడు భిక్షాటన ఉంటుంది. నిజంగా అవసరమైనప్పుడు ఎవరా నీ దగ్గర ఉందా, ఇదిగో కొంచెం ఈ ఛార్జీకి ఇచ్చేయి అంటారు. అంటే ఏదో కొంచెం మొత్తంగా, ఇప్పుడు 5000 నేను కార్ వేసుకొని వచ్చా, నాకు డీజిల్ కావాలి 10,000 అలా అన్నారు. డిమాండ్ ఉండదు. అసలు వాళ్ళు ఇలా తిరగరు. నాగసాధువులు అయితే అసలు అఖాడాలు వదిలి బయటికి రారు. అఘోరాలు కొంచెం బయటి ప్రపంచంకి వస్తారు. ఈ జలంధరనాథుడి నుంచి శాస్త్రీయంగా మచ్చేంద్రనాథ గోరక్షణ ఇదో వచ్చిందంతా అఘోర సాంప్రదాయం. నాగ సాంప్రదాయం అంతా శంకరాచార్యుల నుంచి బలపడింది. కొంచెం మార్పులు. వీళ్ళని కీరాణాం బాబా అని కాశీలో ఒక మహాయోగి ఉన్నాడు అఘోరి. ఈ కీరాణాం బాబా వల్ల ఎక్కువ అఘోరాలంతా నాగసాధులంతా అక్కడ ఉంటుంటారు. అదే అనమాట ఎక్కువ మనం ఇట్లా అఘోరాలకి నాగసాధులకి డిఫరెంట్. వీళ్ళు భయంకరమైన సోల్జర్స్. భారతదేశాన్ని సీక్రెట్గా రక్షించడంలో ఈ నాగసాధువులు మహాశక్తివంతులు. ఒక చిన్న కథ చెప్తామా? అలాగే గురుగారు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఆయన హిలరీ అంటారు, హెడ్ వన్ హిలరీ అని. ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది ఆయనే ఫస్ట్. న్యూజిలాండ్కి సంబంధించిన ఆయన భారతదేశం అంటే చాలా ప్రేమ. ఈ ఎవరెస్ట్ శిఖరం అని అప్పటి నుంచి ఎవరెస్ట్ శిఖరం అని పేరు వచ్చింది. అంతకు ముందు కూడా అక్కడ ఒక దేవతను పూజ చేసేవాళ్ళు, దానికి వేరే పేరు ఉండేది ఆ ఎవరెస్ట్ శిఖరానికి. అందరికి తెలియదు ఏం పేరు గురుగారు. ఎవరెస్ట్ శిఖరానికి మరో పేరు అని ఎవరైనా అడిగితే ఇది ఒక బిట్ అనమాట, ఎవరికి తెలియదు. సాగరమాత. ఎవరెస్ట్ శిఖరం దగ్గర సాగరమాత అని పేరు పిలిచేవాళ్ళు. ఈయన ఎప్పుడైతే పర్వతాన్ని ఎక్కాడో అప్పటి నుంచి దాని పేరు ఎవరెస్ట్ శిఖరం అని పేరు వచ్చింది. లేకపోతే దాని పేరు సాగరమాతే. అంటే అక్కడ అమ్మవారు ఉన్నారా? అమ్మవారు జాతర జరుగుతుంది ఎవరెస్ట్ శిఖరం దగ్గర. హిమాలయస్ లో ఉండే వాళ్ళంతా సంవత్సరానికి ఒకసారి పోయి ఆ ఎవరెస్ట్ శిఖరం అంటే దాని దగ్గరలో అంటే వాళ్ళ గ్రామాన్ని నుంచి అది కనపడేంత దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక జాతర లాగా చేసి వచ్చేవాళ్ళు, పూజలాగా. ఇప్పటికీ జరుగుతుందా గురుగారు? అది ప్రత్యేకంగా ఇప్పుడు వేల మంది వెళ్తున్నారుగా, ఇప్పుడైతే జరుగుతున్నట్టే. అప్పుడైతే ఇంకా కష్టం కదా. ఇప్పుడు జరుగుతుంది. సాగరమాత అంటారు ఎవరెస్ట్ శిఖరానికి మరో పేరు సాగరమాత. మనం గూగుల్లో చూసుకోవచ్చు. ఆ హిలరీ ఏం చేశాడంటే ఇప్పుడు గంగోత్రి నుంచి ఎక్కువ మనం గంగోత్రి నుంచి మేము సాధువులందరూ గంగోత్రిలోనే, మనం ఇంకా ముందు చెప్పుకుందాం. ఈ గంగోత్రి నుంచి ఆయన ఒక పడవలో ఆయన లైఫ్ స్టోరీ చదివితే మనకు తెలుస్తుంది. హిలరీ లైఫ్ స్టోరీ, ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన హిలరీ లైఫ్ స్టోరీలో ఆ పడవలో గంగోత్రి నుంచి ఇట్లా సముద్రం దగ్గరికి వెళ్ళిపోవాలి, అప్పుడప్పుడు పడవేసుకోవడం దిగడం,
మళ్ళీ నీళ్లు ప్రవహిస్తుంటే మళ్ళీ పడవలో ఎక్కడం, కొంచెం ఇబ్బంది అని ముందే తెలిస్తే సైడ్కి పోయి మళ్ళీ అక్కడి నుంచి పడవ మోసుకొని పక్కకు పెట్టుకొని ఇలా ఒక ప్రయాణం చేశాడు హిలరీ. ఈయన ఒక్కడే కాదు, కొంచెం ముగ్గురిని తీసుకున్నాడు, సపోర్ట్ ఉండాలి కదా, ఒక్కడు పడవలో పోవాలి. అలా వస్తున్నప్పుడు వారణాసి వచ్చాడు, కాశీలో పడవ దగ్గరికి వచ్చాడు. కాశీలో పడవ దగ్గరికి వచ్చి నాకు ఇదే పని కదా, యోగులు అఘోరాలను. ఆయన భారతీయ అంటే చాలా మంచి ఫేమస్ అన్నమాట, ఇష్టం ఆయన. ఆయన ఏం చేశారంటే ఒక అఘోరిని కలిసి ఆయన దగ్గర ఏదో తెలుసుకుంటూ ఉన్నాడు. నేను గంగోత్రి నుంచి ఈ పడవలో వచ్చాను గురువు గారు అన్నాడు. ఆయన ఇట్లా అఘోరి మంచి సాధకుడు. ఆయన చూసి నా అంగమంత బలం లేదు ఈ పడవకి అంటాడు. అంటే నా అంగము అంటే ఆయన మూత్రం పోసే అంగము అంత బలం లేదు నేను అంటాడు. ఆయన స్టోరీలు క్లియర్ రాశాడు ఆయన హిలరీలో, ఇంగ్లీష్లో ఆయన మొత్తం రాశాడు ఆయన లైఫ్ స్టోరీలో. రాశాడంటే చూడాలని ఉంది గురువుగారు అంటాడు. అంటే చూడని ఆయన పడవకి ఆ పడవకి తాడు కట్టి ఈయన అంగానికి ముడివేశాడు, ఒక పెద్ద తాడు. 4 minutes ఆ పడవ నడిపినా కూడా కదలేదు పడవ. 3 నుంచి 4 minutes ఆ ఇంజన్తో పడవ ముందుకు నడిపిస్తే ఆ పడవ కదలలేదు. హిలరీ అనుకున్నాడు, హిలరీ అది కట్టాం కదా ఎగిరి నీటిలో వచ్చి పడతాడు ఆయన అని అనుకున్నాడు. ఎమ్మడే హిలరీ పోయి అంటే దీన్నే అష్టయోగ మార్గము అంటారు. ఈ అఘోరాలు నాగసాధులు చేసేది ఏంటంటే తన దేహం పర్ఫెక్ట్గా, ఇప్పుడు మేము నిద్రపోయేటప్పుడు ఈ 2 కాళ్ళు తీసుకొని తల మీద పెట్టుకుంటాం, దాన్ని యోగ నిద్ర ఆసనం అని. అంటే యోగి దాన్ని తన బాడీని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంటాడు. ఇట్లా 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 పెట్టుకొని అంటే అది మొత్తం తన బాడీ యోగంలో ఆ బాడీని కంట్రోల్ తెచ్చుకుంటారు. పాదాల మీద పైకి లేస్తాడు, చేతుల మీద పైకి లేచి పాదాలు ఉంటాడు. రకరకాల ఆసనాలు, తన దేహము ఇంద్రియాలు మనస్సుని తన కంట్రోల్ చేస్తాడు. దాన్ని యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అంటారు. అలాంటి స్థాయికి ఈ యోగులు వెళ్తూ ఉంటారు. ఇది అప్పుడు ఆయన నమస్కారం చేశాడు, గురువుగారు చాలా పొరపాటు, ఏం లేదు నాన్న, మన ఇంద్రియాలలో మానవుని శక్తి అంత గొప్పది, ఈ భౌతిక శక్తి కంటే మన లోపల ఎంతో శక్తి దాగి ఉందని ఆయన లైఫ్ స్టోరీలో రాశాడు హిలరీ. హెడ్వన్ హిలరీ అంటారు ఆయన. అదమ్మా అఘోరలు నాగసాధుల శక్తి. అయితే ఇప్పుడు మీరు అన్నారు గురుగారు ఇలాంటి ఆసనాలు చాలా ఉంటాయి, అఘోరాలు ఇవన్నీ చేస్తుంటారని చెప్పి, మీరు అఘోరాగా మారాలి అనుకున్నప్పుడు వెళ్ళిన తర్వాతే మీ గురువులు ఇవన్నీ నేర్పిస్తారా, వీటన్నిటికీ శిక్షణ ఇస్తారా? నేను ప్రత్యేకంగా అఘోరాగా మారాలని వెళ్ళలేదు. నేను ఒక సాధనా సంపత్తి యోగిలాగా వెళ్ళాలని వెళ్ళాను. అయితే నేను వెళ్ళే మార్గంలో ఈ అఘోరులతో స్నేహం ఎక్కువగా ఏర్పడింది. అందుకని అఘోర సాంప్రదాయాలతో మంత్ర సాధన నేర్చుకున్నాను నేను. ఎందుకంటే నాకు అఘోరాగా ప్రత్యేకంగా మారాల్సిన అర్హత ఉందో లేదో వాళ్ళకి తెలుసు కదా. అందుకని ఆ అర్హత కోసం ముందు మంత్ర సాధన నేర్పించారు. వాళ్ళతో కలిసి తిరగడం, ఇప్పుడు మనం హిందీ వాళ్ళతో కలిసి తిరిగితే హిందీ వస్తుంది, తమిళ వాళ్ళు పక్కన ఉన్నారనుకో కొంత తమిళ్ మనకు వస్తుంది. అట్లనే అఘోరాలతో బాగా నాగసాధులు కానీ అఘోరాలతో మంచి స్నేహం ఉంది. మనకి జూనా అఖాడా ఇప్పుడు ఇది ఉంది కదా, నాగసాధువులు మన ఉజ్జయిని జూనా అఖాడా అంటే గుజరాత్లో ఉంది, గిరినార్ ఇలాంటి, తర్వాత తారాపీఠ్ ఉత్తరప్రదేశ్ తారాపీఠ్లో, ఇలా రకరకాల పీఠాల నుంచి ఉన్న స్నేహం వల్ల వాళ్ళతో కలిసి తిరగడం వల్ల అఘోర సాంప్రదాయాలని క్షుణ్ణంగా దగ్గరగా చూశాను. ఎప్పటికైనా వెళ్తాం కానీ అంత స్థాయికి వెళ్ళడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం ఆ స్థాయికి వెళ్ళాలి. అప్పుడు పూర్తిగా నేను అనంత విశ్వాన్ని ప్రేమిస్తున్నాను అనే స్థాయికి వెళ్ళిపోతాడు. ఆ స్థాయికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎక్కడమే కరెక్ట్. అది నిజమైన పూర్ణ అఘోరి అంటే. ఓకే స్వామి, మీరు హిమాలయాల్లో తపస్సు చేశారు అని నేను ఇంతకు ముందు వీడియోలో విన్నాను. ఎక్కడెక్కడ తపస్సు చేశారు, ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారు మీరు? హిమాలయస్లో తపస్సు చేయడం జరిగింది. ఎక్కువ బాగా నా పాదాలు హిమాలయాల్లో అంటే ఒక భాగం వరకు చార్ధామ్ యాత్రలో ఉన్న ప్లేస్లో, చార్ధామ్ యాత్రల ప్లేస్లన్నీ నేను పాదయాత్ర చేశాను. పాదయాత్ర మొట్టమొదట జీబులో తిరిగాము, ఎలా వెళ్ళాలి అని చూడడానికి తీసుకెళ్లారు కొంతమంది. ఆ తర్వాత చాలా వరకు నేను పాదయాత్రలతోనే చేశాను. అలా చేస్తూ ఎక్కువ చేసింది ఉత్తర కాశీ.
కేదార్నాథ్ మందిర్ ఉత్తరకాశీ దగ్గర ఆ ప్లేస్లో కేదార్నాథ్ మందిర్ అనే స్థలంలో అక్కడే పక్కనే సంకట హనుమాన్ టెంపుల్ అని ఒకటి ఉంది ఉత్తరకాశీ దగ్గర. కింద ఉంటుంది పూలలోయ, అంటే చిన్న పూల చెట్లన్నీ పెంచి చాలా అద్భుతంగా ఉండేది మేమున్న రోజుల్లో. అక్కడ ఎక్కువ సాధన చేసేవాడిని ఒంటరిగా వెళ్ళి. ఎప్పుడు నాకు స్వేచ్ఛగా అనిపిస్తే అప్పుడు పర్వతాల మీదకి వెళ్ళిపోయేవాడిని. అక్కడ సాధన చేసిన తర్వాత గుప్త కాశీలో సాధన చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత కఠినమైన సాధన ఒక చిన్న అద్భుతమైన కథ. గంగోత్రిలో సాధన చేశాను. గంగోత్రిలో గంగ మనం వెళ్తూ ఉంటే ఇప్పుడు కూడా కనపడుతుంది. గంగోత్రి మామూలుగా పారుతున్నప్పుడు కరెక్ట్ గంగోత్రికి 3 కిలోమీటర్ల ముందు ఎడమ భాగంలో ఒక పెద్ద రాతి పర్వతం ఉంది, రాయి. ఆ రాయి కింద చిన్న స్వరంగం తయారు చేసుకొని నేనే రాళ్ళు తీసేసి ఆ రాతి కింద రోజు అక్కడే సాధన చేసుకుంటూ అలా కొన్ని రోజులు ఉన్నాయి. నా దగ్గర ఒక కంబలి ఉండేదమ్మా. కంబళి ఒక్కటే ఉండేది, ఎక్కువ ఉండే మంచి మందపు కంబలి ఉండాలి హిమాలయాలో బ్రతకాలంటే. ఇంకా మిగతా ఈ బ్యాగ్ అయి మొయ్యలేము నడిచేవాళ్ళు. ఆ కంబలి వేసుకొని పడుకుంటే రోజు 2 ఎలకలు వచ్చేవి నా కంబళ్ళలోకి. ఆ వెలకలు వచ్చి నన్ను ఆనుకొని పడుకునేవి వెచ్చగా కంబళ్ళలో దూరే. ఒకరోజు తీవ్రమైన చలి వచ్చినప్పుడు అది కంబల్ని దగ్గర అనుకొని లోపలికి ముడుచుకొని పడుకున్నాను. మరుసటి రోజు అంటే పడుకున్నాను, ఏదో చల్లటి గాలి కొడుతుంది. ఉదయం లేచేటప్పటికి నా కంబలికి హోలేసి అంటే అది రోజు దానికి అనుమతి ఇచ్చేవాడిని. అవి ఉన్నాయని నేను కదలకుండా, అవి కూడా కదలకుండా పడుకున్నాయి. ఆ తర్వాత ఆ కంబలి కూడా కొన్నాళ్ళు ఉండి అనుకోకుండా ఒక దగ్గర పెట్టాను. ఇట్లా అంటే ఇట్లా జీవరాశులతో కూడా తపస్సు చేసినప్పుడు స్నేహం చేశాను. రాత్రి ఎప్పుడు సాధన చేసుకోవాలంటే అప్పుడు చేసుకునేవాడిని. మళ్ళీ కంబలే కప్పుకొని కంబలే గొప్ప వరం అమ్మ. అక్కడ హిమాలయాల్లో బ్రతికేవాడి కంబలి ఉండాలి తపస్సు చేసుకోవడానికి. అట్లా గంగోత్రిలో చాలా తపస్సు చేశాను. తపోవనం, తర్వాత ఈ గోముఖ్ రస్తాలో అయితే పోయాను. కానీ గోముఖ్ రస్తా వెళ్ళినప్పుడు బాగా కఠినమైన మార్గాల్లో ఈ గ్లేషియర్స్లో నడిచాను హిమాలయాలు. అది మనము చెప్పుకుంటే గంటల తరబడి ఉంటుంది. ఆ గ్లేషియర్స్ మీద నడిచేటప్పుడమ్మా ఇవన్నీ పగిలిపోయి రక్తం గడ్డలు కట్టాయి. అప్పుడు ఒక దగ్గర అయితే నేను ఇంకా వెళ్తున్నానమ్మా, ఈ కుడికాలు ఆ గ్లేషియర్ లోపలికి దిగిపోయింది, మంచు గడ్డ లోపలికి. ఎడమకాలు పైన ఉంది. మోకాలు పగిలిపోయి ఎంత భయంకరమైన నొప్పి. మళ్ళీ చిన్నగా తీసేసుకుంటే అప్పుడు ఒక గురువు గారు వచ్చి, నువ్వు దేహం చాలా ఇబ్బంది పడుతున్నావు, నువ్వు చిన్న గుట్కెలు మందు గుట్కెలు ఇచ్చాడు, నువ్వు ఒక్కటి వేసుకొని నిద్రపోయేటప్పుడు అన్నాడు. అసలు స్పృహ లేకుండా నిద్రపోయా. ఏదో నల్ల మందు ఏదో ఉండిండొచ్చు, అంటే మరి అలసట నిద్ర రావడం లేదు. అప్పుడు ఆయన అది ఇచ్చారు. తర్వాత మరుసటి రోజు తపోవనం వెళ్ళిపోయి అక్కడ మంచు గ్లేషియర్స్లో వెళ్ళడం, ఆ మంచు గడ్డల్లో అన్ని అక్కడ ఏముండవు, అన్ని మంచు దెబ్బలే. ఆ ఎలుగుబంటి స్నేహం, కోబ్రాస్ పాములు, అంటే వాళ్ళు సాధకులు పెంచుకునేవి. అక్కడ యోగులకి హెల్ప్ చేయడానికి రకరకాల జీవులు హెల్ప్ చేస్తుంటాయి. ఒక గుర్రము, కొంత గుర్రము హెల్ప్ చేశాడు ఒక ఆయన, గుర్రం ఆయన. ఆ తర్వాత అట్లా మధ్యప్రదేశ్లో కూడా ఎలుగుబంట్లతో చాలా రోజులు ఉన్నాం. మా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అంటే మనం రోజు బిస్కెట్లు వేస్తూ అలవాటు చేస్తే మనల్ని ఏమనవు అవి. కొత్త వ్యక్తులని భయపడి ఏదైనా చేస్తాయేమో కానీ మనిషిని ఏమి తినవు అవి. స్వామీజీ, ఇప్పుడు వాటిని మచ్చిగా చేసుకోవాలని మామూలుగా అడవులలో ఉండేవన్నీ ఎంత సాధు జంతువులైనా కొంచెం క్రూరంగానే ఉంటాయేమో అన్న ఒక సందేహం ఉంటుంది. మరి వాటితో మీరు స్నేహం చేయాలి అని అంటే వాటిని ఎలా మచ్చిగా చేసుకుంటారు? కొన్నిసార్లు దెబ్బ కూడా కొట్టేవి, కొన్నిసార్లు ఇబ్బంది పడేవాళ్ళం. అయితే మనము రోజు ఏదైనా, మేము ఎక్కువ హిమాలయాల్లో కానీ ఎక్కడైనా దిగినప్పుడు బిస్కెట్ ప్యాకెట్స్, అంటే అప్పుడప్పుడు ఇమీడియట్లీ తినడానికి ఆహారం కొన్ని ఖర్జూర పండ్లు అవి తీసుకెళ్ళాం. ఎక్కడన్నా చెట్ల మీద వాటికి అందని ప్లేస్లో ఉన్నప్పుడు వాటికి వేసేవాడిని. అవి రోజు వచ్చి తినేళ్ళేవి. అలా మచ్చికతనం చేసుకునేవాడిని రోజు. తర్వాత పార్లీ బిస్కెట్ ప్యాకెట్లు ఎక్కువ వేస్తుండేవాడిని. అవి ఇంకా అలవాటు అయిపోయి అవి ఎలుగుబంటితో స్నేహం చేయడం మొదలుపెట్టాను. తర్వాత చిరుతపులితో ఒక్కసారి స్నేహం చేశాను. అవి కూడా అనుకోకుండా దానికి బాగా విపరీతమైన గాయాలయ్యాయి. గాయాలైన తర్వాత నా దగ్గర ఈ కొండ జాతి వాడు ఒకడు ఉండేవాడు. దానికి ఆహారం తీసుకొచ్చి దానికి కట్లు కట్టి చాలా బాగా చేసాము. అప్పుడు చేసిన తర్వాత అది బాగా యాక్టివ్ అయిన తర్వాత రోజు మా దగ్గరకు వచ్చేది. పడుకున్నప్పుడు మా దగ్గరకు వచ్చే పడుకునేది. ఫస్ట్లో కొంచెం ఒళ్ళు ఇట్లా వచ్చాయి నాకు, తగిలినప్పుడల్లా నాకు ఏమంటారు కదా, భూమ్స్ వచ్చాయి, భయం అనిపించేది.
ఇంకా తర్వాత అలవాటైంది. ఒక్కోసారి భయంగా గట్టిగా అరిచి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా ఉంటది, అంటే వాటి సహజత్వం ఉంటది. మన ప్రేమ కరెక్ట్ గా ఉంటే అది మనకు అలవాటు అవుతుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు జూలో అవునవును వాళ్ళు ఎలా ట్రైనింగ్ చేస్తారు అలా అన్నమాట. స్వామి, మీరు హిమాలయాల్లో తపస్సు చేశారు కదా, అక్కడ చాలా రకాల మూలికలు అంటే జనానికి ఉపయోగపడే మూలికలు ఉన్నాయి అని అంటుంటారు. మామూలుగా మనం మూవీస్లో వింటూ ఉంటాం జనరల్గా. అయితే అక్కడ నిజంగా అంత మంచి మూలికలు ఉంటుంటాయా? సాధారణ మనుషుల జీవన కాలాన్ని పెంచే మూలికలు ఏమైనా ఉంటాయా అక్కడ? 100% ఉంటాయి. అవి ఎక్కువ మన యమునా నది దగ్గర, సరస్వతి నది దగ్గర కొన్ని ప్లేసుల్లో ఈ హిమాలయస్లో కొన్ని గడ్డి ఉంటుంది. మేమేం చేస్తామంటే ఈ గడ్డిని పెరిగి ఆకలైనప్పుడు దాని బెరడును నములుతూ వెళ్తుంటాం పర్వతం ఎక్కేటం. అది చాలా మంచి ఎనర్జీని ఇస్తుంది, శక్తిగా మారుస్తుంది. తర్వాత ఏమో కొన్ని పుట్టగొడుగులు లాంటివి కొన్ని వస్తాయి, అవి కూడా మేము స్వీకరిస్తాం. అరుదుగా దొరుకుతాయి, బ్లాక్గా ఉండి అది తక్కువగా దొరుకుతాయి. అది కొంచెం బ్లాక్ షేప్ ఉంటుంది అనమాట, పూర్తి బ్లాక్ కాదు. పుట్టగొడుగులు వస్తాయి, అవి ఒక 2-3 తింటేనే మనం జస్ట్ వేడి చేసుకొని చాలా ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. అట్లాంటి మూలికలు ఉన్నాయి. తర్వాత ఇంకొక ఇక్కడ మేము మందిరంలో, సంకట హనుమాన్ మందిరంలో కూడా కొన్ని మొక్కలు వేసాం. అప్పుడు మీరు పెంచుకున్నారా? పెంచుకున్నాం, అంటే ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నాయి తెచ్చి మేము ఆ జలపాతాల దగ్గర నాటుకున్నాం. అవి కూడా వచ్చాయి. చాలా అక్కడ ఉండే గురువు గారు చాలా సంతోషపడినారు, మీ వల్ల మంచి మొక్కలు తెచ్చావోయ్ అని. ఆ మొక్కలతో మనం రోజు తినేవాడిని. ఎక్కువ అంటే ఇంత ఆహారంకే మన దేహం అంతా సరిపోయే శక్తి వచ్చేది వాటిని తినడం వల్ల. తర్వాత శిలాజిత్తు, కొన్ని అద్భుతమైన ఇవి కూడా డైరెక్ట్గా తీసుకునేవాళ్ళం, తయారు చేసి వేడి కరిగిచ్చి తీసుకునేవాళ్ళం అనమాట. శిలాజిత్ చాలా ఎనర్జీని ఇస్తుంది, న్యాచురల్ రియల్ శిలాజిత్. అది మా దగ్గర దొరుకుతుంటుంది, అంటే కొంచెం ఉంటుంది. అలా హిమాలయాల్లో అరుదైన మూలికలు చాలా ఉన్నాయమ్మా. హిమాలయాల్లో ఒక గడ్డి ఉంటుంది, ఆ గడ్డిని మనం తీసుకోవడం. తర్వాత సోమలత, నేను చూసిన వరకు, నేను మిగతా సోమలతను కూడా చూసాను. సోమలతను కూడా ఒక సంఘటన జరిగింది. సోమలతను మనం ఎవరు పడితే వాళ్ళని తగలకూడదు. ఫస్ట్ మనకు కనిపించినా దానికి నమస్కారం చేయాలి. వేదములో కూడా దాని విధానం ఉంది. జాత వేదసే సునమ మసోమ మరాతి యతో నిదహాతి వేదః అని. అంటే వేదంకి సంబంధించిన మొక్క కూడా సోమలత ఉంది మన హిమాలయాలు. ఆ మొక్కను కూడా మేము ఒకరోజు, అంటే గురువుగారితో నడుస్తున్నాం, సోమలత కనపడి సోమలత గారి గురుగారు నమస్తే అని చెప్పి ముందు వెళ్ళిపోయారు. గురుగారు నమస్కారం చేసుకొని వచ్చి అన్నాడు. నాకేందంటే మరలా ఏమంటే అది అయింది, కొంచెం అంత కట్ చేసుకుని నోట్లో వేసుకుందామని ఫీలింగ్. గురువుగారేమో అట్లా ఇష్టపడరు, అవసరం లేని ఆ మొక్క మనకి ఎందుకు, కానీ అది చాలా జీవశక్తులు ఇస్తుంది మనకి. అంటే అవసరం లేదు అంటే ఎటువంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది? మన జీవశక్తి కోల్పోయి బాడీ ఇంకెక్కువ కాలం బ్రతకదు, చాలా ఎనర్జీ లెవెల్స్ పోయినాయి అనుకున్నప్పుడు సోమం అమృతం అవుతుంది. దాన్ని జాగ్రత్తగా తీసుకొని మత్తుగా ఉంటది అది. కానీ ఆ ఒక్క పదార్థమే జాగ్రత్తగా చిన్న పదార్థం చేసుకొని తినాలి. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని వేరే పదార్థాలతో మిశ్రమం చేసిస్తారు, అప్పుడు మనం మందు తాగినట్టుగా మత్తు వస్తుంది. అలా తీసుకోకూడదు, డైరెక్ట్దే ఏదైనా ప్రసాదంగా అద్దుకొని తీసుకోవాలి. నేను అలా తీసుకుని అలా కట్ చేసి అలా అనే లోపలే నోట్లు వేసుకుందాం అంటే రే అంటనే ఉన్నాడు, నేను నోట్లు వేసేసుకున్నాను. అంటే కొంచెం ఎట్లా, ఎందుకు దాన్ని భగ్నం చేస్తావు అదుగురుదేవా, మరలా దాన్ని చూడలేను, తగలేను, తిన్నానని నాకు స్పృహ ఉండాలి అని నా మనసులో అనుకున్నా. గురువులాగా మనలాగా ఇప్పుడు గురువులకి, గురుగారు మాకు ఎందుకు దీక్ష లేదు, మాకెందుకు మంత్రం లేదు, అంత డైరెక్ట్గా మేము మాట్లాడలేరు. ఆ మాట నేను లోపల అనుకున్నా. వాళ్ళకి తెలిసిపోతాయా గురుగారు అట్లా అనుకుంటే? అట్లా తెంపుకొని అట్లా అంటున్నాడు గురుగారు, పిచ్చా ఎందుకు అని అంటున్నాడు, నోట్లు వేసేసుకున్నా. ఆయనకి చెప్పాలనుకున్నా ఒక్క మాట చెప్పి మిగతా చెప్పలే, అనుకోకుండా తిన్నా గురుగారు. లోపలేమో ఏమైద్ది ఒకసారే కదా అని లోపల అనుకున్నా, ఆయన చెప్పలేక. అలాంటి గురువుతో మేము పయనించినప్పుడు, ఒక సద్గురువుతో పయనించాం హిమాలయాలు. అప్పుడు ఈ సోమలత చూసాం. చాలా ఫస్ట్ టైం నేను సోమలత చూడడం. అది అందరికీ అరుదుగా కనిపిస్తుంది అనమాట. ఈ మధ్య మేము హిమాలయాలకు వెళ్ళినప్పుడు కూడా కొన్ని మూలికలు తెచ్చాం. చంద్రకాంత మూలికలని ఇంత దుంపలు తెచ్చాం. అవి దేనికి ఉపయోగపడతాయి గురుగారు? చంద్రకాంత మూలికలు
వివాహం కాని వాళ్ళకి ఒకటి, తర్వాత ఏమో కళ్యాణం ఏంది కదా, చంద్రుణ్ణి ఎనర్జీలో ఆరోగ్యానికి, అంటే తినడానికి లేదు, పూజలో పెట్టుకోవడానికి. ఓకే ఓకే. మేము వెళ్తున్నాము తపోవనం వెళ్ళినప్పుడే, తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక జలపాతం వచ్చింది కదా, ఆ జలపాతం ఒకటి వచ్చింది. ఆ జలపాతం దగ్గర ఇక్కడ ఏదో విచిత్రమైనది కనబడుతుంది అనగానే ఇంత దొరికినాయి. ఆ మూలికలన్నీ తీసుకొచ్చాం. చంద్రకాంతం అన్నమాట. సేమ్ అలాగే హతజోడి ఉంటది. హతజోడి నేపాల్లో దొరికింది. ఈ తపోవనం వెళ్ళినప్పుడు చంద్రకాంత మూలికలు తెచ్చాం. చంద్రుడి శక్తి గల దుంపలు, అల్లంలాగా ఉంటది అది. అది ఎంత కాలమైనా ఉంటది, ఎండిపోదు. మనం ఇట్లా పక్కన పెట్టిన రీసెంట్ కూడా మన దగ్గర ఉంది, అలాగే ఉంది జీవం. అంటే ఎప్పటికీ అట్లా జీవంతో ఎండదు, దాదాపు 1 year ఉంటది. ఆ ఏరు ఎండదనమాట. దాన్ని చంద్రుడి శక్తి వల్ల వచ్చిన మూలిక. వశీకరణానికి ఉపయోగపడుతుందని చెప్తారు పెద్దలు. వశీకరణానికి వాడతారు ఆ మూలికని. నేనైతే పూజలో పెట్టా అంతే, దాన్ని దేనికి వాడను. అయితే గురువు గారు, ఇప్పుడు మామూలుగా మానవులకైతే జననం మరణం ఇలాంటివన్నీ సాధ్యము, ఆయుష్ కూడా ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో గ్యారంటీ లేదు. మరి అఘోరాల విషయానికి వస్తే చాలా వరకు ఇలాంటి మంత్రసిద్ధత్వం పొంది ఉంటారు, మూలికల గురించి తెలిసి ఉంటుంది వీళ్ళకు. మరి ఇవన్నీ తెలుసు కాబట్టి దీర్ఘాయుష్ పొందే అవకాశం ఉందా? అంటే కొన్ని ఆహార నియమాలు, కొన్ని పరిస్థితులు జనాలకు కొంచెం బయటికి రాకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఆయుష్ని పెంచుతాయి. ఓకే. అంటే ఆహార నియమాలు కూడా ఒక భాగమా? ఆహార నియమాలు మెయిన్. తన ఇంద్రియాలు తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. తర్వాత మన లోపల సుధాధారా సారై చరణ యుగళాంతర విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయమాస స్వమాత్మానం కృత్వా స్వపశ కులకుండే కుహిరిని అని ఒక శ్లోకం ఉంది. అర్థమేంటి గురువు? సౌందర్యలహరిలో. సుధాధారా సారై, సుధాధార మన లోపల ఒక యాపకాయ కంటే కొంచెం లావుగా ఒక చిన్న బుడిపే ఉంటది బ్రెయిన్ లో. యోగము ద్వారా 3 భాగాలుగా అది కరుగుతుంటది. 3వ భాగం కరిగేంత వరకు యోగ సాధనలో నిలబడితే ఖచ్చితంగా వారికి ఎన్ని సంవత్సరాలైనా బతికి శక్తి వస్తుంది. కానీ వాళ్ళకి ఆ శక్తి వచ్చినప్పటికీ దేహాన్ని వదిలిపెట్టి కొత్త విషయాలు తెలుసుకునే విషయాలు కూడా తెలుస్తాయి కాబట్టి దేహం వదిలేస్తారు. అంటే నెక్స్ట్ జనరేషన్ లో నేను పుట్టి ఈ పని చెయ్యాలి కదా అని తెలుసుకొని దేహం వదిలేస్తారు తెలిసి. అలా చాలా మంది గురువులు చేస్తున్నారు. కానీ కొంతమంది ఈ సాంప్రదాయంలో నాగులు, అఘోరాలు ఆ స్థాయి వెళ్ళి కేచరిని సాధించి, వజ్రేలిలో సాధించి, కుండలిని జాగృతపరిచి అమృతధారని పొందితే, ఆ సుధాధారణ పొందితే ఇక వారు నెక్స్ట్ జన్మల పరంపరలను కూడా క్షణములో కాల్చేస్తారు. దాన్నే తారము అంటారు. అందుకని కాశీలో మరణిస్తే తారం అంటే కాశీలో మరణిస్తే మోక్షం అని ఎందుకంటారంటే ఇన్ని పాపాలన్నీ చేసి అక్కడే చావాలనుకుంటారు. ఎన్ని పాపాలు చేసినా కాశీలో మరణిస్తే అంటారు కదా. ఎందుకంటే కాశీలో 40 సెకండ్ల నుంచి 1 minute అమ్మ కంప్లీట్ గా జన్మల్లో చేసిన కర్మలన్నీ ఆ 40 నిమిషాల్లో, ఆ 1 day 2 days లోనే కర్మ పోగొడతాడు ఈశ్వరుడు మరణించే ముందు. అంటే అన్ని మనకు రిపీట్ అవుతాయి. మన CD రిపీట్ ఓన్లీ 1 hour లోనే. అది ఒక నియమం పెట్టారు. అందుకనే అందరూ ఇక ఆ ప్లేస్కి వెళ్తారు. అందుకని అది ఒక అద్భుతమైన చట్టం. అందుకని కాశీ ఆనందానికే కాదు, కర్మలను దగ్ధం చేసేది కొంచెం కఠినమైనది కూడా కాశీ. చెప్పడానికి సులభంగా ఉన్న ప్రేమతత్వం ఉంటది, కఠినత్వము కూడా ఉంది. నీ కర్మను దగ్ధం చేస్తాడు ఈశ్వరుడు. అందుకనే శవాలు కాలుస్తూ ఉంటారు. ఆ కాల్చేటప్పుడు దాని ఎదురుగు చూసుకొని తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో మంచి సోల్స్, యవ్వనంగా ఉన్న వాటిని అఘోరాలు వాడతారు. యవ్వనంగా ఉండి మంచిగా అనుకోకుండా పోయారంటే వాళ్ళలో ఉన్న దివ్య శక్తిని లోకహితం వాడడానికి వాటిలలో కొన్ని తంత్ర ప్రయోగాలు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ లోకహితము చేయడం అనేది శ్రేయస్కరం. ఎక్కువ వాళ్ళు లోకహితానికే వాడతారు. లోకహితం చేయలేదనుకో వాడి కర్మను వాడు బాధ్యుడవుతాడు. ఇది అనమాట అఘోరాలలో ఉన్న రహస్యం.
ఓకే. అయితే స్వామీజీ, ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు లోకహితం కోసం ఆ చనిపోయిన శవాలను తీసుకెళ్ళిపోయి వాళ్ళు చేస్తూ ఉంటారు దానికి సంబంధించిన కార్యక్రమాలు. ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు వాళ్ళు ఆ మాంసాన్ని కూడా తింటారు అని చెప్పి వింటాం. అది ఎంతవరకు నిజం? 100% అబద్ధం. అబద్ధం. 100% అబద్ధం. ఓకే. ఇది క్రియేట్ చేశారు. కానీ వాళ్ళకి బ్రహ్మ పదార్థం అయింది. ఇప్పుడు కోడి చనిపోయింది, కుక్క చనిపోయింది, చనిపోయిన తర్వాత అది స్కెల్టనే కదా. మనం సంఘంలో ఉన్నాం కాబట్టి అలా అనుకుంటున్నాం, స్కెల్టన్ అయిపోయింది కదా. కానీ నాదులు అని ఒక యోగంలో నాగసాధువుల్లో ఒక మంచి పరిమితి చెందిన వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని భాగాలు, శేష భాగములు, ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తా. భారతం మనకు తెలుసు కదా, పంచపాండవులు. పంచపాండవులు తెలుసు. పంచపాండవుల తండ్రి పాండురాజు, ఇద్దరు అన్నదమ్ములు అనమాట. ధృతరాష్ట్రుడు, పాండురాజు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, పాండురాజు ఏమో మంచిగా ఉన్నాడు. ఈ పాండురాజు చనిపోయాడు. చనిపోయేటప్పుడు కుమారులను పిలిచి నేను చనిపోగానే నా దేహాన్ని తినేయండి అంటాడు. ఎందుకంటే సమస్త యోగములతో నిండిపోయిన ఈ దేహం మంత్ర యంత్ర తంత్ర సాధనలతో ఈ రోమము సాధన చేస్తూనే ఉంటుంది. మేము మంచి చేయని చెడు చేయని ఉదయం సాయంత్రం మాత్రం ఈశ్వరుడి ప్రణితాపమై బతుకుద్ది ఈ దేహం. ఎంత నటనలు ఈ భౌతిక జగత్తులోకి మా గురువుల సంకల్పం వల్ల రావడమే, లేకపోతే మాకి అవలి చెప్పడమే ఇన్ని సంవత్సరాలు ఉండాలి, లేకపోతే మేము అంత ఇష్టపడం. కానీ కర్మలు ఉంటాయి కదా, అయినా సరే యోగముతో పునీతమైతుంది ఈ దేహం. మనం ప్రేమైన ఈశ్వరుడే, ద్వేషమైన ఈశ్వరుడే, ఉదయం అంతా ఈశ్వరుడికి విభూతి వేసుకొని దండం పెట్టుకోవాలి, ఈశ్వరుడే శరణాగతి, ఈశ్వరుడే లోకము అని బ్రతికి ఈ దేహమంతా హనుమంతుడు రోమము కింద దైవశక్తిని ఎలా రామనామాన్ని లిఖించాడో మేము మా దేహమంతా మంత్ర సాధనలతో లిఖిస్తాం. ఓం నమః శివాయ, ఓం 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 ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ నమో భగవతి, ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం శ్రీం సం ఐం క్లీం సౌ సౌ క్లీం, ఇట్లా రకరకాల మంత్ర సాధనలని వాటిని పూర్తిగా చెప్పకూడదు సభాముఖంగా, అందుకని చెప్పడం లేదు. కానీ అలా మంత్ర సాధనలో చేసి 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 అష్టాక్షరి, పంచాక్షరి, శతాక్షరి, పంచదశి ఇలా మంత్ర సాధనలు చేసి 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 దేహం పునీతమైంది. ఆ దేహాన్ని స్పర్శించడం కూడా పుణ్యమే, అంటే అనుమతి లేకుండా తగలకూడదు. వారి దేహాన్ని స్పర్శించడం కూడా ఒక యోగం. అలాంటి స్థాయికి ఈ దేహం వెళ్ళిపోయి ఉంటుంది. అందుకని వాళ్ళకి ఎదుటి వాళ్ళకి పుణ్యం వస్తుంది. అలాంటప్పుడు ఈ దేహాన్ని తినేయమని చెప్తాడు. అంటే ఆయన శక్తి ఉంటుంది కదా, ఆ శక్తి అంతా పిల్లలకు వచ్చేస్తుంది. అలాంటి తినేయమన్నప్పుడు సడన్గా తినేటప్పుడు కృష్ణుడు వచ్చి ఆపేస్తాడు. ఇలా 5 మందిని తినొద్దు మీరు, ఈయన తిన్నారనుకో వీళ్ళందరికీ భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిపోతాయి, అంత పవర్స్ వస్తాయి. అలాగని ఉన్నారు మాంసం తినమని కాదు, గురువులు ప్రత్యేకమైన శిష్యుడికి చెప్తారు ఆ రహస్యం. ఇప్పుడు అఘోర సాంప్రదాయం ఉంది కదా, అఘోర సాంప్రదాయంలో చివరి పీఠాధిపతిని పిలిచి గురువు గారి చిటికనేలను మాత్రం ఇచ్చేస్తారు వాళ్ళకి తినేమని. ఇది సీక్రెట్, ఎక్కడ ఎప్పుడు చెప్పని ఈ రహస్యాన్ని మీరు వినండి. ఎవరు ఏ అఘోరులు ఇంత లోతుగా చెప్పి ఉండరు. గురువులు అంటే చివరి ఆ పీఠాధిపతికి ఇస్తారు, అందరిని తినండి అని మాంసం తిననియరు. అది కూడా ఒక ప్రత్యేకమైన పూజ చేసి ఒక పాత్ర చేసి గురువు చిటికనేలు భాగాన్ని తీసి దాన్ని ఒక పదార్థంగా చేసి ఇస్తారు శిష్యుడికి. ఎందుకంటే నా తదనంతరము నీవే అధిరోహించు ఈ పీఠాన్ని అని దాన్ని స్వీకరిస్తాడు. మన భారతంలో ఉంది కదా, ఆ లోపల బొటినేలు కొరికాడు, ఎమ్మడే భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిపోయినాయి సహదేవుడికి. తెలిసిపోగానే కృష్ణుడు ఎవరికైనా చెప్పావా నువ్వు తప్పాగాక అన్నాడు. అంత పవర్ ఉంటుంది ఈ గురువులది. అలా గురువుతో అంత సమర్పణా భావం ఉన్నప్పుడు ఇంకెన్ని పవర్స్ వస్తుంటాయి. అలా గురువు వాడి ప్రథమ శిష్యుడికి మాత్రమే ఈ విద్యలన్నీ మనకు అందిస్తాడు తప్ప ఎవరికి పడితే వాడికి అందించడు తినమని. అసలు నరమాంసం తినేది లేనే లేదు. కానీ దేహం వదిలిన తర్వాత కోడైనా ఈ మధ్య చూడు కోళ్ళు తీయడము, మనిషి మాంసం తీసి చూపించడం అబద్ధం. అఘోరాలు, నిజమైన అఘోరాలు అలా చేయరు. డబ్బు కోసము ఇలా షూటింగ్లు అలా చేస్తుంటారు వాళ్ళు. అంటే అవి చేయడము కాశీలో కొంతమంది అట్లా చేపిస్తుంటారు. అలా చేయకూడదమ్మా. సాంప్రదాయబద్ధంగా శేషభాగములని ఇప్పుడు చెప్పాను కదా, శేషభాగములని ఏదో భాగములో విద్య నేర్పినప్పుడు, మంత్రశాస్త్రము నేర్పినప్పుడు ఒక భాగంలో చేస్తారేమో కానీ అలా ఎప్పుడు తినరు. అదే అనమాట అఘోర
ఈ అలా కూడా. తర్వాత ఇంకొకటి కూడా ఇస్తారు, ఇది కూడా మీకు తెలియాలి. ఓకే, అఘోరం గురించి పూర్తిగా తెలియాలి మీకు, అందుకని చెప్తాను. కపాలము, చివరి కపాలం తర్వాత కొంతమందిని గురువు దేహం అయిన తర్వాత వారి కపాలం కూడా శిష్యుడికి ఇచ్చేస్తారు. అలా 4 తరాల నుంచి 5 తరాల నుంచి వచ్చిన కపాలాలు వాళ్ళ పూజా మందిరంలో పెట్టుకుంటారు. గురువులై మాత్రమే. తన గురువు, నా పరంపర, నా స్కెల్టెన్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. మిగతాదంతా కాల్ చేస్తారు, నదిలో పడేస్తారు. స్కెల్టెన్ కాలినాక దాని వరకు తీసేస్తారు, మిగతాదంతా బస్ అట్లా అనమాట. ఇది అఘోర సాంప్రదాయంలో సీక్రెట్స్ అనమాట. అదే అందరు తింటారు, అందరు మాంసం తింటారంటే అది అబద్ధం. అది ఆల్కహాల్ అయితే ఉంది. అఘోరులకి ఆల్కహాయిల్ అనేది, ఎందుకంటే కాలభైరవుడికి ఇష్టం కదా. ఇప్పుడు మనం ఉజ్జయిని మీరు వెళ్ళండి, సీసాలు కాలభైరవుడు నోట్లో పోస్తారు. అలాగని ఇది సభాముఖంగా అందరూ మీరు చేయండి అని అలా అనకూడదు. వారి లక్షణాలు. భైరవోపాసన చేసేవాడు తీర్థమలాగైనా తీసుకోవాలి. ఓకే, కాలభైరవుడికి మరి ఉజ్జయిని వెళ్ళినప్పుడు చూడండి, కాలభైరవుడికి లోపల పోస్తారు, సగభాగం తీస్తారు, దాన్ని ప్రజలకు ఇస్తారు. వాళ్ళు తలా కొంచెం తీర్థం వేసుకుంటారు. ఇప్పుడు తారా ఉపాసన ఉంది, ఇంక కొన్ని విషయాలు ఉన్నాయి. నేను ఇప్పుడు మాంక్స్ ఉంటారు, బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళని చెప్పను కానీ వాళ్ళు కూడా తారా ఉపాసన చేస్తారు. ఖచ్చితంగా ఒక చిన్న ఎడమ చేతిలో ఒక చుక్కేస్తారు, అది తీసుకుంటారు. అదొక సాంప్రదాయం అంతే. ఆ పర్మిషన్ ఉంది, అఘోరులకు ఉంది. ఇప్పుడు గంజాయి కూడా తీసుకుంటూ ఉంటారు అఘోరాలు, ఎప్పుడు ఆ మత్తులో తూగుతుంటారు అని చెప్తుంటారు. మత్తులో తూగడం వాళ్ళ ఉద్దేశం కాదు. గంజాయి స్వీకరిస్తారు కానీ శుద్ధము చేసి రోజుకు పూజకు ముందు అది చేస్తే, అది కూర్చుంటే ఏ థాట్ రిలీజ్ చేస్తాడో అదే థాట్లో బ్రెయిన్ ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఓం నమ శివాయ ఆ గంజాయి తీసుకొని నమశివాయ దానికి అలవాటు చేసామనుకో, ఇంకా వాళ్ళ థాట్ వేరే దానికి పోదని గంజాయి స్వీకరిస్తారు. బట్ అదని కాదు, ఈశ్వరుడు కూడా స్వీకరించాడని, ఈ గంజాయి వల్ల కొంత మేలు జరుగుద్ది అని, ఇంద్రియాలు కంట్రోల్కి వస్తాయమ్మా. అసలు సీక్రెట్ ఏంటంటే గంజాయి తీసుకోవడం వల్ల కోరికలు తగ్గుతాయి. కోరికలకు పనికి రాకుండా పోతాడనమాట. అందుకని గంజాయి స్వీకరిస్తారు. ఓకే, అసలు ఎక్కడ దొరుకుతుంది గురుగారు అఘోరాలకి గంజాయి? ఎందుకు దొరకదమ్మా, ఇప్పుడు ఇక్కడ బ్యాన్ చేశారు కానీ మేము మొన్న ఇక్కడికి వెళ్ళాము, తపోవనం అమ్మ, హిమాలయాల్లో అతి ఎత్తు ప్లేస్లో ఉండే ప్లేస్కి వెళ్ళాను. ఓకే, వెళ్ళినప్పుడు ఇటుపక్కంతా పొలం కుప్పలుగా గంజాయి ఉంది. అదంతా కట్ చేసి కాల్ చేస్తున్నారు నేను కుటీరంలో ఉంటే. అలా అంత దొరుకుద్దమ్మా. మనం హిమాలయస్కి వెళ్తే జమ్మూ కానీ, మేము జమ్మూలో ఒకసారి వెళ్తుంటే ఒక సాధు అంతా తన దిండులో పెట్టుకున్నాడు. అఘోరాల్ని ఉత్తరప్రదేశ్లో ఏమనరమ్మా, సాధువుల్ని కానీ గంజాయి అంటే ఎక్కువ మొత్తం అంత దొరికితే ఏమనరు, అదొక వాళ్ళ అలవాటు. ఇక్కడ మనకు అది మనిషిని నాశనం చేస్తాం. యువతని వాళ్ళు చేశారని యువత తాగుతుంటారు, వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. ఆకలి కాదు, సన్నగా అయిపోతారు, మనిషి నిద్ర సరిగా పోరు, మానసికమైన ప్రలోభాలకు లోనవుతుంటారు. ఏదో ఆ నికోటిన్ అనే పదార్థం బ్రెయిన్ని యాక్టివ్ చేయడానికి అది చేస్తుంటారు. మామూలుగా చెప్తుంటారు గురుగారు, అడిక్ట్ అయిపోతారు గంజాయి ఒకసారి తీసుకుంటే అని చెప్పి. ఒక్కసారి తీసుకుంటే ఏం అడిక్ట్ గా, దేన్నైనా అలవాటు పడాల్సిందే. నికోటిన్ అలవాటు పడి అది లేకపోతే ఉండలేమనుకుంటా. కానీ నికోటిన్ అనేది నేను చాలా మంది మేధావుల్లో చూశానమ్మా, ప్రతి మేధావికి కూడా ఏదో ఒక బ్యాడ్ అలవాటు ఉంటుంది. అంటే బ్యాడ్ అంటే కొంచెం ఇది బ్యాడు అనుకునే అలవాటు ఉంటుంది మన సంఘం. అది బ్యాడేం కాదు, వాళ్ళల్లో ఉన్న ధారా శక్తి. చాలా మంది కవులల్లో చూశాను, చాలా మంది రైటర్స్లో చూశాను, ఏదో ఒక అలవాటు ఉంటుంది. అది నేను గమనించాను వాళ్ళల్లో. అంటే ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే ఏది లేకపోయినా స్వీట్ అయినా అలవాటు ఉండాలి. అంటే అది దానికి అంత అవసరం ఉంది, ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. కవులు, చిత్రకారులు, యోగులు, పరమయోగులు, నిజంగా సాధన అంటే కరెక్ట్గా అలా చేసే వాళ్ళకి ఈ అలవాట్లు ఉంటాయి కొన్ని. మనం ఆ కోణంలో చూడకూడదు, మనం మంచిని గ్రహించి చెడును వదిలేయాలి. ఇప్పుడు చెప్పాం, ఇది ఎంత విధానాలన్నీ విధానాలు చెప్పాం, ఇవన్నీ ఆచరించమని కాదు. మనం మంచిని వీటిలో గ్రహించాలి, చెడును వదిలేయాలి, అదే మన లక్ష్యం. అవును గురుగారు. గురుగారు, అఘోరాలకు కూడా జన్మ పునర్జన్మలు అనేవి ఉంటాయా? పూర్ణ అఘోర శక్తిని పొందిన వాడికి ఇంకా పునర్జన్మ ఉండదు. వాళ్ళ చేతుల్లో ఉంటుంది మరణం. అయితే కొన్ని మంచి కర్మలు చేసి సత్కర్మలు చేసి మరణిస్తారు కదా,
అలా మరణించిన వారికి పునర్జన్మలో ఉంటారు. కానీ వాళ్ళు తప్పులు ఎక్కువ చేశారనుకో, కోడి కుక్కగా అట్లా పుడుతుంటారు. కానీ అవి బొమ్మలు వేయడం, వాళ్ళు కొంచెం భౌతికంగా నటన చేయడం, బకెట్ తీసుకురామంటే బకెట్ తీసుకురావడం, కుక్కలు తెస్తుంటాయి. అవి పూర్వజన్మల మనుషులే. అందుకని ఈ మనుషులే భావజాలాలు తొందరగా వస్తాయి వాటికి. మనకు పురాణాల్లో ఉన్నాయి. ఆ పునర్జన్మ ఉందని గాంధీ తాత టైంలో ఒక ఆమె లక్ష్మి అని ఒక ఆవిడ, లక్ష్మీబాయి ఒక ఆవిడ, నాది బృందావనం అని చెప్తే ప్రూవ్ అయిపోయింది. అంటే న్యూస్ లో కూడా వచ్చేసింది అప్పుడు ఆ కాలంలోనే. ఆమె పోయి నేను నా కొడుకు, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, ఇదిగో ఇక్కడ ఒక ఆరా ఉంది, ఇక్కడ లోపల ఒక బాక్స్ ఉంది అన్ని చెప్పింది ఆవిడ, చిన్న పాపై. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఏమో మా అమ్మే అని. కొన్ని 2-3 పాయింట్లు పక్కన ఫ్రెండ్ గురించి ఏదో తప్పు చెప్పింది తప్ప మిగతా అంటే ఆ జన్మ గుర్తు పెట్టుకొని చెప్పడమే కష్టం. అట్లా పునర్జన్మ అనేది ఉంది. జన్మలు మన భారతీయ సనాతన ధర్మంలో ఖచ్చితంగా ఉన్నాయి. అదే మనం ప్రూవ్ చేయొచ్చు చాలా వరకు. అయితే స్వామీజీ, అఘోరాలు అనగానే ఎక్కువ మనకు సమాజానికి దూరంగానే ఉంటుంటారు. వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల అసలు సమాజానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అసలు దేనికోసం వీళ్ళు తపస్సు చేస్తున్నారు అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అసలు అఘోరాలు నిజంగా చెడు చేస్తుంటారా గురుజీ? అసలు ఎప్పుడు ఏ చెడు చేయరమ్మా. ఒకవేళ చెయ్యాలి అంటే ఘోరము అంటే చాలా క్రిటికల్ అని అర్థం. ఘోరము కానిదని క్రిటికల్ అని, చాలా భయంకరమైనది ఘోరము కానిదని అర్థం. దాని అర్థం డెఫినేషన్. భయంకరం అంటేనే ఘోరాలు అట్లా ఘోరాలు. ఘోరము అంటే కఠినమైనది, అఘోరము అంటే కఠినమైనది, మనకు అందనిది, మన మానవ మాత్రులకు అందనిది అర్థం. తర్వాత సమాజానికి ఎప్పుడు చెడు చేయరమ్మా. సమాజానికి చెడు చేసే వాళ్ళని తుదముట్టిస్తారు. వీళ్ళు సమాజం వీళ్ళ వల్ల నష్టం జరుగుతుంది అనుకుంటే వాళ్ళని సంకల్పిస్తారు, వీడు అడ్డు లేకుండా పోవాలి. ఒకవేళ అంటే ఇప్పుడు అట్లాంటి వాళ్ళని అడ్డు తొలగిస్తారు, ఓకే స్వామీజీ. అసలు ఎలాంటి చెడు జరుగుతుంది అట్లాంటి వాళ్ళ వల్ల సమాజానికి? ఎవరు ఇప్పుడు వాళ్ళు చేసే తప్పుల ఎక్కువ మందిని హింసించడం, మెయిన్ స్త్రీలని హింసించడం. అఘోరాలు స్త్రీలను హింసించే వాళ్ళని ఎమ్మడే పసిగడతారు. ప్రేమ భావంతో ఎలా ఉన్నా పర్వాల వాళ్ళని చంపడం, విపరీతంగా గోవుల్ని చంపడం, వాడి వాళ్ళ ఆరారు చూస్తారు అఘోరాలు. నిజమైన పవర్ఫుల్ అఘోరి వాళ్ళ ఆరాని ఇలా చూస్తాడు, చూసి వీడు ఎమ్మడే పసిగడతాడు. పసిగట్టే చల్ అంటాడు. కొంతమంది ఆవు ఆవు అంటాడు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తే మా గురువులు ఆవు మహారాజీ ఆవు ఆవు పెట్టో చాయ్ పోయండు, ఇంకోటి చల్ అంటారు. వాడు కొంచెం చిన్న తప్పులు ఎక్కువ చేయని వాళ్ళకి మహారాజ్ అని దండం పెట్టడానికి వస్తుంటారు. మరీ తప్పులు చేసిన వాడిని, అంటే వాడి వల్ల ఇంకా లోకం నష్టం జరుగుద్ది అనుకుంటే నాగసాధువులు అటాక్ చేస్తారు. అఘోరాలు ఏం చేయరు. నాగసాధువులకు కనిపిస్తే నాగసాధువులు వీడి చెడ్డోడు, వీడి వల్ల వీడు మారణాయుధము అని వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి చెప్పాలి. అప్పుడు చేసేది వాళ్ళని వాళ్ళ శక్తితో చేస్తారని మనం వింటున్నాం కొన్నిటిల్లో. అయితే ఇప్పుడు మామూలు మానవ మాతృలకైతే పాపపుణ్యాల చిట్టా అనేది భగవంతుడు ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ ఇస్తాడు అంటారు. మరి అఘోరాగా ఉండి ఇట్లా చెడు చేసిన వాళ్ళకి కూడా పాపపుణ్యాల ఎఫెక్ట్ అనేది ఉంటుందా గురుజీ? అఘోరాగా ఉండి చెడు చేసినా సరే ఎప్పుడైనా చెడు చెడే, చెడుకు శిక్ష తప్పదు. కానీ వాడు చేసింది లోకహితము అయితే మాత్రం ఏం కాదు. లోకహితము కావాలి. ఇప్పుడు ఉదాహరణకి డాక్టరు ఎగ్జామ్ రాసిన తర్వాత డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో ఎన్నో బాడీస్ని కోస్తాడు. అవును. దానికి ముందు సైన్స్లో కప్పల్ని కోస్తారు, అంటే ముందు జీవరాశుల్ని కోస్తారు. ఈ కప్పల్ని ఎంత సజీవంగా కోస్తారు తెలుసా? బతికున్న కప్పల్ని. అవునవును. లేకపోతే వాళ్ళు కరెక్ట్గా దాన్ని తీరి చేయలేరు. ఎలా చేస్తారంటే ఉప్పు నీళ్ళలో పడేస్తారు కప్పలన్నీ, బతికున్న వాటిని. మరి ఎన్ని తప్పంటే ఎట్లా? వాడు లక్షల మంది కాపాడడానికి ట్రైనింగ్ అవుతున్నాడు. ఆ కప్పలు ఎమ్మడే కొద్దిసేపటికి స్పృహ కోల్పోతాయి, అంటే ప్రాణం పోతుంది, కానీ లోపల ఉన్న జీవరాశులన్నీ నీట్గా ఉంటాయి ఆర్గాన్స్. మళ్ళీ వాడు అలా తిప్పి కప్పని వెనక్కి తిప్పి కోస్తే తెల్లగా వస్తుంది, వెన్నపూసలాగా. దాన్ని తీస్తాడు, ఒక్కొక్క పాయింట్ లివర్ అన్ని సెట్ చేస్తాడు. మనిషి బాడీని కూడా అలా తీస్తాడు. ఇది గుండ, ఇది లివర్, ఎన్ని కోస్తాడు మనుషుల్ని. మరి అది దోషం అంటే ఎట్లా? వాడు సంఘానికి మేలు చేయడానికి చేస్తున్నాడు. ఆ గౌరీలో కూడా అంతే. సంఘానికి మేలు చేయాలన్నప్పుడు కొన్నిటిని సంహరించాలి. కొంతమందిని సంహరిస్తే
వాటిని ఇప్పుడు బాడీస్ కావాలి కదా, వాటిని సంబంధించి వాటి పూజలు చేస్తారు, కొంతమంది వాటి మీద పూజ చేస్తారు, అది సంఘానికి మేలు జరిగేటట్టు చేస్తారు. అంతేగాని వాడు తప్పు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాడు, ఒక వ్యక్తిని బతికించాలి అనుకున్నాడు, హార్ట్ ఓపెన్ చేశాడు, చేయగానే వాడు చనిపోయాడు. చనిపోగానే సారీ అంటాడు, వీళ్ళు ఏడుస్తారు అంతే తప్ప ఆయన డాక్టర్ మీద కేసు వేయరు కదా. నువ్వు తప్పు నిజంగా ఇదైతే శాస్త్రీయంగా ఇతను చంపినట్టే, లేకపోతే ఇంకొంతసేపు ఎక్కువ ఉండేవాడు, ఇంకో 10 రోజులు బతికేవాడిని. ఈయన ముందు తీసుకెళ్ళి వీడు బాగు చేయాలనే ఉద్దేశం కోసం చేశాడు, అది దోషం కాదు. ఇక్కడ పాయింట్ బాగా గమనించండి, బాగు చెయ్యాలి, వాని జీవితం మంచి చెయ్యాలి అనుకునే సంకల్పములో చెడు జరిగితే అది చెడు కాదు, అది చిట్టానే. కానీ అదే పనిగా ఈ మధ్య కరోనా టైంలో మనం చూసాం, అదే పనిగా లక్షలు వసూలు చేసి మనుషుల్ని పిప్పి పిండినట్టు కొన్ని హాస్పిటల్ చేశాయి, కొన్ని పరిస్థితులు చేశాయి, ఎంత దారుణమైన స్థితికి చేశాయమ్మా కొన్ని. పాపం ప్రజలు నాకు తెలిసి బీద వాళ్ళు బంకులు పెట్టుకుని అమ్ముకొని లక్షలు 10 లక్షలు వాళ్ళ జీవితం అంతా కష్టపడి ఒక 15 లక్షలు సంపాదించుకొని ఉంటారు, ఏది బజ్జీలు బోండాలు అమ్ముకొని. అలాంటి వాళ్ళని మొత్తం క్లోజ్ చేసి చంపేశారు, డబ్బు తీసుకున్నారు, మనుషులు చనిపోయారు. ఇన్ని లక్షలు సంపాదించాం కదా, ఇలాంటి టైంలో అందరికి సర్వీస్ చేద్దామనే థాట్ ఏ ఒక్క డాక్టర్లకు రాలేదమ్మా, అది ఒక పెద్ద బాధాకరం. అంటే ఇన్ని లక్షలు ఎప్పుడు సంపాదించుకుంటావు బతికున్నాళ్ళు, ఇలాంటి ఒక ప్రమాదం వచ్చినప్పుడు మనకు చేతనైనంత వాళ్ళని పూర్తిగా చేయమనలా, ఒక 50% అయినా చేసింటే బతకపోయినా పర్వాలేదు. కానీ మన ప్రయత్నం భారతీయ డాక్టర్లు ప్రపంచ దేశాల భారతీయ డాక్టర్లు మంచి వాళ్ళే అనే ఒక బిరుదు వచ్చింది, మానవత్వం మిగిలే ఉంది వినేది. కానీ నిజంగా మానవత్వం మిగలకుండా చేశారమ్మా, అది బాధాకరం. ఎవరో కొంతమంది ఉన్నారులే మంచి వాళ్ళు, చాలా మంది పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీల వాళ్ళు మాత్రం చాలా హెల్ప్ చేశారు. సోను సూద్ అని కొంతమంది నేను చూశాను, వాళ్ళు చేసిన మంచి అసలు అమోఘం. నేను కూడా అసలు ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు, అరే ఇలాంటి వాళ్ళు ఉండాలి అని. చాలా మన హీరోలు చాలా మంది చేసేవాళ్ళు, బయటికి చెప్పకుండా చేసిన వాళ్ళు చాలా మంది. మన సినీ యాక్టర్లో చిరంజీవి గారు వీళ్ళందరూ బయటికి చెప్పనంత మాత్రం చేయలేదని కాదు, వాళ్ళు ఎంతో మంది హెల్ప్ చేశారు. అదేమో కొంచెం ఆయన బయటకు వచ్చి ఎక్కువ మొత్తంలో చేశాడు కాబట్టి ఆయన పేరు వచ్చింది. అట్లా ఉంటే ఎంత బాగుండేది. డాక్టర్లు అంటున్నాను, ఈ డాక్టర్లు ఒక 100కి 50 రూపాయలు తీసుకొని చేసింటే ఎంత బాగుండు. కానీ సమస్య లేదు, 15 లక్షలు కట్టండి, అలా అదొక పెద్ద బాధ. అలాగే మనం ఏమంటున్నానంటే ఆ సర్వీస్ చెయ్యాలి. ఏ అఘోరి అయినా, ఏ సన్యాసి అయినా, ఏ వ్యక్తి అయినా అలాంటి ఆలోచన చేసే విధానము భారతదేశంలో మంచితనంగా మలుచుకుంటే అది మంచి కావాలి. అదే అన్నమాట. అయితే స్వామీజీ నాదొక క్వశ్చన్, ఇప్పుడు మనం డాక్టర్ల గురించి మాట్లాడుకున్నాము, సమాజం కోసం ఇలా చేయాల్సింది అని. ఇప్పుడు అఘోరాలు ఎప్పుడు దేవునికి దగ్గరలో వాళ్ళు చేసే ధ్యానం రూపంలో భగవంతునితో అంటే సాన్నిహిత్యంగా ఉంటారు అని వింటుంటాం కదా, మరి ఇలాంటి ప్రళయాలు వచ్చినప్పుడు ఆపే ప్రయత్నం ఎందుకు చేయరు? పుట్టుక అంటే మరణము ఉంటుంది ప్రతి మనిషికి. ఇప్పుడు ఉదాహరణకి ఒక చెట్టు కాయ వచ్చింది, పువ్వు వచ్చింది, పుష్పం తర్వాత బ్లూమ్, పుష్పం వికసించిన కాయ అవుతుంది, కాయ అయిన తర్వాత అది పండుద్ది, తర్వాత రాలిపోద్ది. నేచర్లో కూడా నేచర్ కూడా ఒక్కొక్క స్థాయి పెరిగిన తర్వాత ఎకనామిక్స్లో ఒక సూత్రం ఉంటుంది, పెరుగుట విరుగుట కొరకే. నువ్వు ఒకనొక స్థాయిలో, తీవ్ర స్థాయిలో ఏ అడ్మినిస్ట్రేషన్ అయినా సరే ఒక పీక్ లెవెల్కి వెళ్తుందంటే పడిపోతుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఆపుకోవడం మంచిది. ఈ మనుషులు ఎట్లుంటారంటే అమ్మ, మనుషులే కాదు మనుషుల బుద్ధే కదా, ఒకటి వచ్చిందంటే పీక్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు పడిపోతుంది, మళ్ళీ కొత్తది తయారవుతుంది, అంటే కొత్త సిస్టమ్. ఇప్పుడు ఈరోజు చెప్తున్నామ్మా, ఒక 4-5 years తర్వాత రోబో సిస్టమ్ కంప్లీట్గా భారతదేశాన్ని వెళ్తుంది. ఓన్లీ 5 yearsలో. ఈ 5 yearsలో ఎంత ఇప్పుడే చెప్పాను కదా, అంటే రోబో సిస్టమే కంప్లీట్గా. ఇప్పుడు ఈ కెమెరా ఆన్ చేయాలి, ఒక రోబోని అక్కడ పెట్టేస్తారు, ఇక మనిషి అవసరం లేదు. అప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయేమో కదా గురువు. కొత్తది మళ్ళీ దానికి సంబంధించి ఇప్పుడు ఆ రోబోలు కూడా బ్యాటరీలు పెట్టాలి, ఆ రోబోలు కూడా బిగియాలి కదా మనుషులు, అంటే వేరే సిస్టమ్ తయారవుతుంది. దానికి సంబంధించిన మనుషులు ఇంకొక రకంగా ట్యూన్ చేసుకుంటారు అంతే తప్ప మనుషుల్లో ఉన్న శ్రమని
పని ఒత్తిడి తగ్గుతుంది, పని ఒత్తిడి తగ్గుతుంది, పిండి కలపడానికి అన్నిటికీ రోబోనే. రోబోలు ప్రత్యేకంగా స్కూల్లో టీచింగ్ రోబోనే, ఇంకా అది తప్పు చెప్పదు, ఆ టీచింగ్ స్లోగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది, అది ఇంకా దాంట్లో డిజైన్ అయిపోయి ఉంటుంది. ఇక టీచర్ ఓన్లీ గైడ్ చేస్తాడు అంతే. ఇలాంటి టెక్నాలజీ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రకృతి మారుతూ ఉంటుంది. అలాంటి మారుతున్న క్రమములో కొన్ని మంచి కొన్ని చెడు అనేది సహజంగా జరుగుతాయి. ఇప్పుడు అణుబాంబులు మనకు అవసరం లేదు, కాయినా వాటిని సృష్టించారు. కానీ యాక్చువల్లీ అణుబాంబులు మనకు అవసరమే లేదు. కానీ ఒక్కొక్కసారి ఉల్కలని ఆకాశం నుంచి ఉల్కలు భూమి మీద పడే ప్రమాదాలు ఉన్నాయి. ఆ ఉల్కలను పేల్చాలంటే ఇలాంటి అణుబాంబునే మనం రాకెట్ ద్వారా ఆ ఉల్కలను పేల్చాలి. అది చిన్న చిన్న ముక్కలు అయిపోతే అంత ప్రమాదం ఉండదు కదా. ఒక పెద్ద బిల్డింగ్ల, ఒక 100 బిల్డింగ్ల అంత ఉల్కా భూమి మీదకి వస్తుంది. ఆ ఉల్కాను మనం బ్లాస్ట్ చేయాలి. అది అణుబాంబును ప్రయోగిస్తే అది బ్లాస్ట్ అవుతుంది. అది సముద్రంలో పడేటట్టు అలా ముక్కలు అయిపోతే, ఇప్పుడు ఇంత ముక్క అయితే ప్రమాదం ఉండదు కదా. అలా మంచి కోసం వాడండిరా అని ఆ జ్ఞానం ఇస్తే అది చెడు కోసం వాడతామనుకుంటారు సమాజం. అలా చెడుకు దూరం ఏదైనా వస్తువు, కత్తి ఉంది, కూరగాయలు కట్ చేసుకోవచ్చు, మనుషుల్ని చంపచ్చు అంతే. నువ్వు కూరగాయలు కట్ చేసుకో, కాదు మనుషులకి ఉపయోగిస్తా అంటాడు. అంటే దాన్ని ఎలా, అది డాక్టర్ కత్తి ఉంటుంది చేతిలో, ప్రాణాన్ని కాపాడతాడు. కూరగాయలు కట్ చేసేవాడి దగ్గర కూరగాయలు కట్ చేస్తాడు, చికెన్ కొట్టేవాడు మటన్ కట్ చేస్తాడు. కత్తి ఒకటే, దాన్ని వాడే విధానం మార్పు రావాలి. అందుకని అఘోరాల్లో కూడా ఈ త్రిశూలాలు ఉంటాయి, కత్తులు ఉంటాయి, కానీ అది అవసరమైనప్పుడు వాడతారు. ఇది తప్పు అనుకుంటే అక్కడ బాగా తరచి మీరు ఈ పని చేయడానికి లేదంటారు. నిజంగా అవసరమైతే వాళ్ళేం వదిలిపెట్టరు. భారతదేశం అంటేనే యోగుల భూమి, అది తీవ్ర స్థాయి వచ్చినప్పుడు ఖండిస్తారు. అదనమాట. ఓకే, ఇప్పుడు అఘోరాలు అనగానే చాలా సీరియస్గా ఎప్పుడు కోపంతో ఊగిపోతుంటారని అంటుంటారు కదా స్వామీజీ. మామూలుగా అన్ని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటారు అఘోరాలు అంటారు కదా, మరి ఆ కోపాన్ని ఎందుకు? కోపం అస్సలు ఉండదు నాన్న, ఎట్లా ఉంటదో చెప్తా. వాళ్ళకి కోపం ఉండదు, జాలి ఉండదు, కరుణ ఉండదు, ప్రేమ ఉండదు, అనురాగాలు ఉండవు, ఆప్యాయతలు ఉండవు, ఏమీ ఉండవు. ఒక స్మైల్ కూడా ఉండదు. ద సీరియస్ ఆఫ్ లాస్ట్ స్టేజ్లో ఉంటారు. సీరియస్లో అంటే గంభీరంగా, గంభీరతను మాత్రమే. అది సహజమే, ప్రేమ. ఒకసారి అఘోరాలతో నేను ట్రావెల్ చేస్తా కదా, వాళ్ళు ప్రేమ వచ్చినా నన్ను గట్టిగా గుద్దేవాళ్ళు, ఒకవేళ కోపం వచ్చినా ఒకే రకంగా గుద్దేవాళ్ళు. ఒకసారి నా మీద మంచిగా చేశాను, హై శబాష్ బెట అని ఒక కోపంతోనే కొట్టినట్టు కొట్టేవాళ్ళు. నేను అంత దూరం ఈడ్చుకొని పడేవాళ్ళు, దానికి వాళ్ళు టో అనేవాళ్ళు. అంటే అట్లా ప్రేమ వాళ్ళ ఒకే కండిషన్లో ఉంటుంది అంతే తప్ప వాళ్ళల్లో అలాంటిది ఏమి ఉండదు. మనకు భయం అనిపిస్తుంది. అంటే యాక్చువల్లీ నిజమా కాదా అని తెలుసుకొని మనం అడుగులు వేయాలి అంతే తప్ప ఈ చాలామంది నాకు తెలిసిన తర్వాత కాశీలో కూడా చాలామంది వరకు మనకు కనిపించే అఘోరాల వరకు అంతా డూప్లికేటే, అంటే ఫేక్ ఎక్కువ ఉంది. అవునవును. ఆ ఫేక్నెస్ వల్ల కొన్ని విలువలు ఇబ్బందులు అవుతున్నాయి. అంటే ఫారెన్స్ రావడం, వాళ్ళని చూడడం ఫేక్ అనమాట. కొంత మంచోళ్ళు కూడా ఉన్నారు, అది మాకు మాత్రమే తెలుసు వీళ్ళు మంచి వాళ్ళు. అకాడా నుంచి పట్టా పొందిన వాళ్ళు, ధన వ్యామోహం లేదు, అవసరమైనంత ఆహారానికి తీసుకుంటారు, లీవింగ్ లైఫ్, మనం బతకడానికి ధనం అవసరం అనే విధానంలో ధనం అవసరం, అలా మేము గుర్తిస్తాం. కానీ సాధారణ మనుషులు గుర్తించలేరు, అందరు అఘోరాలు అనుకుంటారు. అక్కడే మనకు తరపాటు అయింది, అఘోరాన్ని మమ్మల్ని కొట్టాడండి, మా దగ్గర డబ్బులు తీసుకున్నాడండి అంటారు. అలాంటి వాళ్ళ అబద్ధం. ఓకే ఓకే. అయితే గురుగారు, ఎక్కువగా సాధన చేసి ఆత్మ సాధన చేసిన వాళ్ళకి మూడో నేత్రం తెరుచుకుంటుంది, తెరవటం సాధ్యపడుతుంది అంటుంటారు. అది నిజంగా సాధ్యపడుతుంది అంటారా? 6th సెన్స్, మూడో నేత్రం అంటే నీ మనస్సుని సూక్ష్మము చేయడం ప్రాక్టీస్ చేస్తే, ఎప్పుడైనా ఇలా సైలెంట్ కూర్చో, కళ్ళు మూసుకొని రూమ్లోకి ఎవరో వచ్చినట్టు నీ బాడీని టచ్ అవుతుంది. ఓకే, అంటే నువ్వు చాలా నిశ్శబ్దంగా వచ్చినా ఎవరో వచ్చినట్టే ఉన్నట్టు అనిపిస్తుంది, నిజంగా చూస్తే ఎవరో వచ్చినట్టు ఉంటుంది. 6th సెన్స్ అంటారు. అది ఎప్పుడు నైట్ మనకి బాగా మేలుకుంటుంది. ఎలా అంటే మనం బాగా డీప్ నిద్రపోతున్నప్పుడు, ఒక మంచి నిద్రపోతున్నప్పుడు ఎవరైనా లేచి మంచిలు తాగుతుంటే ఆటోమేటిక్గా మనకు మెలకు వస్తుంది. మెలకొచ్చి కళ్ళు తెరిచి చూస్తాం, మళ్ళీ పడుకుంటాం, బట్ ఎమ్మడే గుర్తించి పడుకుంటాం, స్పాట్లో నిద్ర కూడా పోతాం. అంటే నువ్వు నిద్రపోయినా నీ లోపల ఉన్న థర్డ్ ఐ అనేది ఇప్పుడు మేల్కొనే ఉంటది. ఓకే, అది అప్పుడప్పుడు మేల్కొలుపుతుంటది. దాన్ని కూడా మర్చిపోయి ఎప్పుడో పడుకుంటామంట, అంతే తప్ప ఎప్పుడు మనం ఎరుకలో ఉంటాం.
అది ఆ శక్తి మనం ఇప్పుడు నైట్ గ్రహిస్తాం, నైట్ శక్తిని మేల్కొల్పుకుంటాం, పగలు ఆ శక్తిని వినియోగిస్తాం. అదనమాట. అందుకని థర్డ్ ఐ అనేది ఖచ్చితంగా ఉంది. ఇది ఇక్కడ ఉంటది, లోపల ఉంటది, సుధాధార దగ్గర ఉంటది, ఈ పిట్యూటరీ గ్రంథి లోపల ఉంటది. ఆ లోపల నుంచి ఇలా చూస్తుంటది, అలా పైనుంచి అలా చూస్తూ ఇక్కడికి అలా గమనిస్తూ ఉంటది అనమాట. మనం రోజు ప్రాక్టీస్ చేస్తే నీకు కూడా వస్తుంది అనమాట. 100% వస్తుంది ఆ శక్తి. రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. నువ్వు భౌతిక కర్మలు ఏమైనా ఉండని, కానీ నియమము తప్పకుండా చెయ్యాలి. అదే మనం చెయ్యం. థర్డ్ ఐ 100% వస్తాం. ఇప్పుడు క్షుద్ర పెద్ద చూపిస్తుంటారు మాంత్రికుడికి, వాడికి థర్డ్ ఐ ఉంటుంది. మరి వాడు దుర్మార్గుడు అట్లుండదు, ఎవరు ప్రాక్టీస్ చేసినా థర్డ్ ఐ వస్తుంది. కానీ అది సద్వినియోగపరచడమే ఇంపార్టెంట్, మంచిగా వాడాలి. అదే అనమాట. థర్డ్ ఐ ఉంది. కుండలిని జాగృతపరచాలి. మూలాధార, స్వాదిష్టాన, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార ఈ చక్రాలన్నిటిని మేల్కొల్పాలి. ఆ ప్రేల్కొని ప్రాణాయామ, కుంభక, రేచకాల ద్వారా అలా చేసిన తర్వాత ఒక స్థితికి చేసుకొని ఆ కండ్లని అలా మడిచి, నాలుకని మడిచి ఆ కేచరీ యోగములో కూర్చున్నప్పుడు అప్పుడు ఆ యోగాన్ని గిన చూడగలిగితే మనకు ఓపెన్ అయిపోతుంది. స్వామీజీ, అఘోరాలు మామూలుగా కుంభమేళాలు ఇలాంటి దగ్గర మాత్రమే చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. అలా కాకుండా మామూలుగా మనం నార్మల్గా మీటింగ్లు అలా పెట్టుకొని అందరం కలుసుకున్నట్టు అఘోరాలు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని కలుస్తూ ఉంటారా, లేదంటే కుంభమేళాలోనే కలుస్తూ ఉంటారా? అలా ఏం ఉండదమ్మా. అయితే ప్రత్యేకంగా కుంభమేళాలో అయితే అందరం కలుస్తాం. ఇక ఎందుకు కలుస్తామంటే ఇట్లా అన్ని అకాడాస్లో మహంతుల తర్వాత ఇంకా సంతులు, మహంతులు అందరూ ఒక క్యాడర్ ఉంటుంది. అందరూ అక్కడ వస్తాం. అంటే ఇంకా కలవని వాళ్ళు కూడా మాకు ఎంత సంతోషమో. ఇప్పుడు 12 సంవత్సరాలకు ఒక్కసారి కలవని వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మన స్నేహితుల్లాగా, ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో మర్చిపోయిన స్నేహితుల్లాగా వెళ్ళి, మహారాజ్ ఎలా ఉన్నారు, అక్కడ కలిసాం కదా, మేము కొంచెం చేంజ్ అయి ఉంటాం, అక్కడ కలిసాం కదా, జూనా అఖాడాలో కలిసాం కదా, అప్పుడు మనం కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేసాం కదా అని ఇట్లా మాట్లాడుకుంటాం. అఘోరాలు అట్లా అందరము కలుస్తాము ఈ కుంభమేళాలో. తర్వాత అప్పుడప్పుడు పుష్కరాల్లో కూడా కలుస్తాం. ఇప్పుడు రేపు మేము ఈ నర్మదా పుష్కరాల్లో కలుస్తాం. కానీ పుష్కరాల కంటే కూడా కుంభమేళాలో ఆ 3 months అట్లా ఉంటుంది అనమాట, ఒక లిమిట్. ఖచ్చితంగా కలుస్తాం. ఈ 3 నెలల్లో 2-3 నెలల్లో ఉంటుంది కుంభమేళా. మేళా జరిగినప్పుడు ఈ అఖాడాస్ ఉంటాయి. ఇప్పుడు మాది హవన అఖాడాలోకి వెళ్తా, జూనా అఖాడాలోకి వెళ్తా. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బెస్ట్ గురువులు, శిష్యులు జూనా అఖాడాలో, హవన అఖాడాలో ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు మొన్న మేము అనుకోకుండా కాశీ వెళ్ళా రీసెంట్గా. నేను అంటే నన్ను గుర్తుపడుతుంటారు ఎక్కువ, చాలా మంది కాశీలో మన వాళ్ళే ఉంటారు కదా. నేను గుర్తుపట్టుకుండాలని ఒక పచ్చ వస్త్రం వేసుకొని టవల్ కట్టుకొని ఉన్నా. అంటే నేను ఈ టైప్ కాకుండా కొంచెం మామూలుగా ఉన్నా. అయినా సరే గుర్తుపట్టి స్వామీజీ ఎలా ఉన్నారు అని అడిగాడు ఒక అబ్బాయి. దత్త అని, శ్రీ దత్త, మాకు మంచి పరమమిత్రుడు చిన్నతనం నుంచి కూడా దత్తు. ఈ దత్తుతోటి కూడా ఒక బ్రహ్మచారి ఉంటాడు. వీళ్ళిద్దరూ మేము ఎప్పుడో చిన్నతనం నుంచి చాలా ఏళ్ళ నుంచి కూడా మంచి పరిచయం. అట్లా అనుకోకుండా ఇట్లా వెళ్ళినప్పుడు కలుస్తుంటాం. నేనంటే అంత ప్రేమో, ఇగో ఈ మధ్య కొత్త స్వామీజీని కలిసాం, ఇద్దరం కలిసి వెళ్దాంపా అని చెప్పి ఆ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇట్లా మాకు తెలిసిన ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం, ఇట్లా ఒక బౌండింగ్ ఏర్పడుతుంది. అప్పుడు అఘోర పుష్కరాలలో, గంగా పుష్కరాల్లో, ఉజ్జయిని పుష్కరాలు, ఉజ్జయినిలో జరుగుతాయి. ఉజ్జయిని తర్వాత ఏమో తారాపీఠ్లో, తర్వాత ఇక్కడ మన ఓంకారేశ్వర్లో ఈ పుష్కరాలు, నర్మదా పుష్కరాలు జరుగుతాయి. ఇలా పుష్కరాలలో అలహాబాద్ త్రివేణి సంగమంలో జరిగే కుంభమేళాలో, మేళాస్లో కలిసినప్పుడు ఒకరినొకరు వారి సాధనల గురించి, మా సాధనల గురించి సీక్రెట్లు మాట్లాడుకుంటాం. అవి మీకు చెప్పిన కొన్ని అర్థం. ఇప్పుడు ఏకాయన స్థితి కృత, ఏకాయన అంటే అలాంటివి మాట్లాడుకుంటాం. అది మీకు ఆ భావజాలం అర్థం కాదు. ఏకాయన అంటాం. అంటే ఏంటి అనేది ప్రపంచానికి తెలియదు, ఆ సాధకుడికి మాత్రమే తెలుస్తుంది. అంటే ఒకే దాని మీదకి వెళ్ళిపోయావే అంటే ఒక స్థిరమైన బుద్ధి కలిగింది అని. అగ్నిస్తంభనం జరుగుతుందా, ఇలా సాధన చేస్తున్నారా అని మాట్లాడుకుంటూనే తెలుసుకుంటాం. ఇదిగో ఇట్లా ఉజ్జయిని వెళ్ళాను, అక్కడ శవ సాధన చేసేటప్పుడు ఇట్లా శవం సడన్గా పైకి లేసింది, మళ్ళీ ఇలా జరిగింది, మళ్ళీ గురువుగారు వచ్చి ఇలా చెప్పారు అని ఇలాంటి పర్సనల్ టాపిక్స్ మాట్లాడుకుంటాం. అలా అందరం కలిసి అప్పుడైతే
ప్రత్యేకమైన అఘోరాలు, ప్రత్యేకమైన సాధన అఘోరాలు కానీ యోగులు మంచి సాధకులందరూ కూడా ఏదైనా ముఖ్యమైన సమావేశం అప్పుడప్పుడు సడన్గా పెడుతుంటాం. దాన్ని ఏమంటారంటే బండారా అంటాం. ఓకే. బండారా అనుకోకుండా కలవాలనుకున్నప్పుడు బండారాస్ని పెట్టేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం కొంతమందికి. నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పేయి, వాళ్ళందరూ వచ్చేస్తారు, నువ్వు వెళ్ళి ఆ ప్రాంతం అంతా నువ్వు ఒకసారి కవర్ చేయని ముఖ్యమైన వాళ్ళకి చెప్తాం. మేము ఎంతో ఉత్సాహంతో అందరినీ పిలిచేస్తాం, వాళ్ళు ఆ టయానికి వస్తారు, అందరం కలిసి ఇదిగో అలా జరుగుతుంది, రామమందిరం నిర్మాణం తొందరగా పూర్తి కావాలి. ఈ రామమందిర నిర్మాణం గురించి మన టాపిక్లో అద్భుతమైన విషయం వచ్చింది. రామమందిరం నిర్మాణం గురించి అమ్మా మోడీ గారు ఎంత కష్టపడినారో యోగులు మేము అంత కష్టపడినాం. మీరు అస్సలు నమ్మున, మేమంతా ఒక పెద్ద సమావేశమై ఈసారి మనం నెక్స్ట్ కుంభమేళా జరిగేటప్పటికి రామమందిర నిర్మాణం పూర్తి కావాలి అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాం అగ్ని దగ్గర. అంటే ఇప్పుడు ఎంత సంతోషపడుతున్నామో. అలా అయోధ్యలో ఇంకా ఎంతోమంది యోగులు, అఘోరాలు, సాధువులు, సన్యాసులు, తర్వాత ఈ మిషన్స్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, విశ్వ హిందూ పరిషత్ అందరూ కూడా. ఇక మా విషయానికి వస్తే యోగులైతే రామమందిర నిర్మాణం తొందరగా జరగాలి అని చెప్పి యజ్ఞములో మనం త్వరలో సాధించబోతున్నాం, సక్సెస్ అవుతాం అని ఒక తీర్మానాలు అన్నీ చేసుకున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాణత్యాగాలు, ఎన్నో ఇబ్బందులు పడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము చేసిన తీర్మానం చేసిన 2-3 ఏళ్లలో పైన అఖాడాలో, పైన కుంభమేళాలో నేను, మహారాజు, ఇంకొక అఘోరి ఒక హోమం దగ్గర కూర్చొని ఒక ప్రత్యేకంగా పూజలాగా చేసాం. ఈసారి రామమందిర నిర్మాణం జరిగి తీరుద్ది అని. ఆయన ఈ మధ్య ఎంత నవ్వుకుంటున్నామో, మన సంకల్పాలు ఫలించాయిరా అంటే అని సరదాగా అలా జరిగింది. హవన అఖాడాలో జునా అఖాడా వాళ్ళు అందరం కలిసి ఈసారి ఎలాగైనా రామమందిర నిర్మాణం జరగాలయ్యా, ఎంతకాలం మనం ఎదురు చూడాలి అని అనుకున్నాం అంతే. అక్కడ హోమం దగ్గర అఘోరాలతో, అఘోరులు హోమాలుగా పెట్టుకుంటారు అఖాడాస్లో, అలా అంతే. అంటే సంకల్ప బలం అంత గొప్పదనమాట. దాన్ని అది ఎంత స్థాయికైనా మనం సాధించవచ్చు సంకల్పంతో. అయితే ఈశ్వరోపాసన చేసిన అఘోరాలకు కూడా భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసే అవకాశం ఉంటుందా స్వామీజీ? అఘోరాలకే కాదమ్మా, వాళ్ళ 6 సెన్స్ బట్టి మానవ మాత్రులు మీలాంటి వాళ్ళకు కూడా ఆ శక్తులు ఉంటాయి. కానీ అది తక్కువ పరిధిలో ఉంటాయి. ఓకే. ఈరోజు అనుకున్నా ఏదో ఇట్లా అవుతుందని అని అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా. ఈరోజు ఏందో నాకు అలా ముందే ఉదయాన్నే లేగానే కొంచెం ఏదో అనిపించింది అని అనుకుంటాం, కానీ దాన్ని గుర్తించలేరు. ఎందుకంటే నీతో ఉండే ఆరా నీకు కొన్ని చెప్తుంటుంది. అయితే ఎక్కువ ఆత్మ సాధనలో తాబేలులాగా, మనం తాబేలులాగా లోపలికి ఇంద్రియాలు మడుచుకొని సూక్ష్మంగా అయ్యే కొద్దీ మనకు చాలా సూక్ష్మమైన విషయం కూడా గుర్తించే శక్తి వస్తుంది. మనం ఎక్కువ సమాజంలో ఉంటే ఆ శక్తిని కోల్పోతుంటాం. ఎక్కువ ఒంటరిగా ఉండడం వల్ల మనకు ముందే ఆ 6 సెన్స్ చెప్తుంటుంది ఇదేదో ఉన్నట్టుంది అని. సాధకుడికి ఏంటంటే ఇంకొంచెం ముందుకెళ్ళి ఖచ్చితంగా ఉంది. ఎంతోమంది అమ్మ మాకైతే ఎంతోమందిని నేను రక్షించడం జరిగింది. అంటే 6 సెన్స్ అదేదో పవర్ అని కాదు నేను అనేది. ఒకసారి ఇలా కూర్చున్నామమ్మా, కూర్చుంటే మా శిష్యుడు నేను వెళ్ళిపోతాను, ఊరికి వెళ్ళాలన్నాడు. నువ్వు వెళ్ళొద్దు నాన్న ఈరోజు అన్నా. వెళ్ళాలండి, అర్జెంటుగా వెళ్ళాలండి అంటే నేను మరలా సరే అని మౌనంగా ఉన్నా. సరే వెళ్ళని వెళ్ళని అని అనుకొని అలా కళ్ళు మూసుకొని వాడు బయటికి వెళ్ళిపోయాడు. సడన్గా కొంచెం వర్షం పడి టక్కన ఒక పెద్ద ఆకాశంలో పిడుగు లాంటి శబ్దం వచ్చింది. ఎమ్మడి నేను ఉరుకుతూ వెళ్ళి ఏదైతే అదైంది, రేపు నువ్వు స్కూల్కి పోవాల్సిన పని లేదంటే టీచర్ ఆయన వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పి ఆయన చేయి పట్టుకొని బలవంతంగా లోపలికి తీసుకొచ్చుకున్నా. నా తోడుగుండు, నాకు భయం అవుతుంది అన్న. అంటే అట్లా అన్న. మరుసటి రోజు ఉదయాన్నే ఆ బస్సు యాక్సిడెంట్ అయింది, వాడు పోయే బస్సు. అప్పుడు అన్నాడు అతను, గురుగారు నన్ను కాదు కదా వాళ్ళందరినీ కూడా రక్షించింటే బాగుండు అని. నాకు అది జరుగుద్దని తెలియదు నాన్న, నాకు బస్సు పడిపోతుందని నాకు తెలియదు, నిన్ను పంపించకూడదని మాత్రం నా 6 సెన్స్ చెప్తుంది. అంటే మొత్తం కొంతమంది కాంట్రవర్సీ చేస్తారు, మరి మీరు రక్షించే వాళ్ళు ఉంటే అందరినీ రక్షించవచ్చు కదా. నిజంగా బస్సులో నేను ఉంటే ఏమన్నా చెప్పేది నేను అతని మీద ఫోకస్ చేస్తున్నా, అతనికి ఏదో జరుగుతుందని నా 6 సెన్స్ చెప్పింది. ఆ బస్సుకే అలా అవుతుందని లాస్ట్ బస్సుకి నాకు తెలియదు కదా. తెలిస్తే ఎందుకు ఆపం? అట్లాంటి సందర్భాలు ఉంటాయి. ఒక్కోసారి అందరినీ రక్షించిన సందర్భాలు కూడా ఉంటాయి 6 సెన్స్తో.
అయితే ఆ తర్వాత గురువుగారి వల్ల మనం అందరం బయటపడినాం అని అనుకుంటారు. కానీ ఇదంతా మన పవర్ కాదు. ఒక్క అతన్ని నేను కొంచెం అనుకోకుండా చెప్పడం లేట్ అయింది, వాడు అర్జెంటుగా వెళ్ళిపోయాడు అంటే ఇంకొక సందర్భంలో. ఇక మిగతా ఎవరినైనా సరే అలాగని ఎప్పుడు అని కాదు, మేము హాయిగా ఉన్నప్పుడు ఉండులేనానా అంటాం, సహజంగా ఉండులేనానా అంటాం ప్రతి వారిని నా దగ్గరకు వచ్చిన వాళ్ళని. కానీ ఒక్కొక్కసారి బలంగా అంటాం, నువ్వు వెళ్ళడానికి లేదు ఉండు అని, అప్పుడు ఉండిపోవాలి. కొంతమందిని వెళ్ళిపో, నువ్వు వద్దు వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపోవాలి అంతే. ఇట్లా మన తపస్సు వల్ల అలాంటి శక్తి ఏర్పడుతుంది ఆటోమేటిక్గా మన జ్ఞానానికి. మీకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుసా? ఆయన పెద్ద ఇంజనీర్ కదా, ఆయన ఇంజనీర్ కదా, ఆయన సిక్స్త్ సెన్స్, ఆయన థాట్స్, ద థాట్సే మెయిన్ ఎనర్జీ. అంత ఇంజనీర్ చదివాను. ఆయన ట్రైన్లో వెళ్తున్నాడు, బ్రిటిషర్లందరూ కూర్చున్నారు. ఆ బ్రిటిషర్లందరూ తిని చూసి నల్లగా ఉంటాడు, కొంచెం పళ్ళు వంకరగా ఉంటాయి, పైన కప్పు కట్టుకున్నాడు, ఆయన ఎవరైనా అని కొంచెం తక్కువగా చూస్తున్నారు. అతను కరెక్ట్గా ఒక ప్లేస్కి రాగానే ఆయన చైన్ లాగాడు. చైన్ లాగానే బ్రిటిషర్లు కదా అప్పుడు భయంకరమైన కోపం, నీకు పిచ్చా, నువ్వు అసలు జ్ఞానం లేదా అని చెప్పి మోక్షగుణం ఎంతో రకంగా అన్నారు. ఆయన కాదండి, నా థాట్స్ చెప్పింది, ఎక్కడో పట్టాలు ఏదో తేడా కనపడుతుందండి, కింద ఉండే రైలు పట్టాలు నాకు క్లియర్గా తెలుస్తుందండి అన్నాడు. అనగానే పోయి కొద్దిగా దూరంలో పోయి చూస్తే పట్టాలన్నీ ఇరిగి పక్కన పడి ఉన్నాయి. ఎమ్మడే అందరు ఆశ్చర్యపోయి అప్పుడు దండం పెట్టారు. అలాంటి పర్సన్ని ఒక దేశంలో వేరే కంట్రీలో ఒక బ్రిడ్జి కడితే, ఇండియాను ఒక ఆ ప్లేస్లో లండన్లో ఎక్కడో మన ఇండియా అనే పేరు వచ్చేటట్టు అది వాటర్లో కట్టాడు. వాటర్లో కట్టి అది ఓపెన్ అయిన తర్వాత ఇండియా అని వచ్చేసింది ఆయనకి. అది ఏమన్నా ఒక్క బోల్ట్ ఇండియా అని తీసేస్తే ఆ బ్రిడ్జి కూలిపోయేటట్టు పెట్టాడు డిజైన్. ఆయన బ్రెయిన్ చివరి దశలో ఆయన బ్రెయిన్ కూడా చెకప్ చేయాలంటే కొంతమంది ఒప్పుకోలేదు. అలాంటి సైంటిస్టులు ఉన్నారు. ఆ బ్రెయిన్, యోగుల బ్రెయిన్ కూడా అలాంటిదే, అంత డెవలప్ చేస్తారు. అది ఒక సిక్స్త్ సెన్స్ అన్నమాట. వాళ్ళు కరెక్ట్గా వారి జీవితంలో డ్యూటీ ఈజ్ గాడ్ అనే పదంగా తన కర్తవ్యాన్ని తను సిన్సియర్గా చేసే వాళ్ళకి, జాగ్రత్తగా చేసే వాళ్ళకి, క్రమశిక్షణ, టైము, పంక్చువాలిటీ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా సిక్స్త్ సెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. విచ్చలివిడితనం ఉండే వాళ్ళకి బ్రెయిన్ కూడా విచ్చలివిడితనం ఉంటుంది, అదుపులో ఉండదు. అది కంటిన్యూ అలవాటు అయింది కదా. పంక్చువాలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళతోటి మనకి, అయినా వాళ్ళది సిక్స్త్ సెన్స్ బాగుంటుంది. అందుకని ఖచ్చితంగా భూత భవిష్యత్తు వర్తమానాలు చూసే శక్తి మానవుడికి ఉన్నది. అది సిక్స్త్ సెన్స్ అనుకోండి, థర్డ్ ఐ అనుకోండి. అఘోరాలు తపస్సు చేసి ఈశ్వరుని ఆరాధన చేసి ఈశ్వరుని అనుగ్రహం పొందుతుంటారు. సామాన్య మానవులు కూడా ఈశ్వరుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి స్వామి? చాలా చివరి ప్రశ్న, మంచి ప్రశ్న అమ్మా. ఈశ్వరుడికి ప్రీతికరమైనది అభిషేకం. ఏ అఘోరి కానీ మనుషులు కానీ ఏమైనా కానీ వారి కష్టాలు పోవాలన్నప్పుడు చిన్న శివలింగం తెచ్చుకొని ఓం నమ శివాయ అని నీళ్లు పోస్తూ కొద్దిసేపు ఒక 108 సార్లు 100 సార్లు 50 సార్లు పోసి ఆ శివలింగం తీసి తుడిచి దానికి గంధమో విభూతి పెట్టి నమస్కారం చేసి ఆ వాటర్ మనం తాగుతూ ఉండాలి, అభిషేకం చేసిన నీళ్లు. అలా మనం తాగుతూ అలా ఈశ్వరుడికి ప్రణితాపం అయితే ఖచ్చితంగా ఈశ్వరుడు అనుగ్రహాన్ని పొందుతారు. అది ఒక అఘోరి కావచ్చు, అనుష్ఠానం చేసేవాడు, పూజలు చేసేవాళ్ళు కావచ్చు. మనకి శృంగేరిలో జగద్గురు శంకరాచార్య పీఠంలో చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది. ఎంత అద్భుతం అంటే ఆ అభిషేకం చేసిన ఆ జలం మళ్ళీ మనం స్వీకరిస్తే ఎంతో మంచిది. అదొక పవిత్రమైన అభిషేకం. ఎవరైతే నిష్టగా చేస్తారో, ఈశ్వరాధారణ చేస్తుంటారో, మనలో దోషాలు, కల్మషాలు, కామ, క్రోధ వికారాలు ఉంటాయి, అవన్నీ పోవడానికి ఈశ్వరుడే గొప్పవాడు. మనం ఈశ్వరుని ఆరాధిస్తే మన ఆటోమేటిక్గా మనం అడగకపోయినా మనలో ఏ కర్మలు ఉన్నాయో అవి తొలగించడానికి ఈశ్వరుడు చాలా హెల్ప్ చేస్తాడు. అందుకని ఎవరన్నా దోషాలంటే చాలు, మీరు శివాభిషేకం చేసుకోండి అంటారు. అంటే ఆ అభిషేకం చేస్తే చాలు మనలో ఉన్న శక్తి అంతా హాయిగా ఉంటుంది. పెద్ద పెద్ద యోగా సెంటర్స్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కువ ఈశ్వర అభిషేకానికి చాలా ప్రాధాన్యత, ఆ ఈశ్వర లింగానికి కూడా ప్రాధాన్యత. అపాతాల నమస్థలం, ఈశ్వరుడు అపాతాల నుంచి వ్యాపించి రౌండ్గా ఒక ఆరాలాగా ఉంటాడు. మన బాడీ ఆరా ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అందుకని ఈశ్వరుడికి ప్రణితాపమయ్యి ఆ ఈశ్వర లింగాన్ని ఇలా మనస్సులో దృష్టిలో పెట్టుకొని ఓం నమ శివాయ అని ఈశ్వరుడికి అభిషేకం చేస్తుంటే ఖచ్చితంగా మనుషులకు ఖచ్చితంగా శక్తి వస్తుంది. యోగులకి, సాధకులకి కాదు, మనుషులు కూడా తరించవచ్చు ఈశ్వర శక్తి వల్ల.
ఓకే, అది ఈశ్వర శక్తి. దాని పంచాక్షరి మంత్రముతో మనం నిత్యం 1,00,000 పంచాక్షరి చేస్తే అమ్మా, ఓం నమశివాయ 1,00,000 చేస్తే ఖచ్చితంగా ఏదో పవర్ వస్తుంది. మీరు ఇక రాసి పెట్టుకోండి అంతే. ఏదో ఒక పవర్ నీకు అయితే మేలు జరుగుద్ది. రోజు నిత్యంగా కూర్చొని ఓం నమశివాయ అని చేస్తే 1,00,000 నువ్వు ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. చేసి చూడు. ఏదో ఒక టైంలో రోజు కొంచెం చేసుకుంటూ 1,00,000 పూర్తి చేయి. నేను కొంచెం చేసిన తర్వాత ఎమ్మడే కోరిక కోరొద్దు. నేను ఇంత చేశాను స్వామి, నాకు అది చేసేటట్టు పెట్టనకుండా 1,00,000 పూర్తి చేసినాక ఆటోమేటిక్గా నీకు ఒక పవర్ వస్తుంది. మంత్రానికి ఆ శక్తి ఉంది, ఆ ఈశ్వర లింగానికి ఆ శక్తి ఉంది. ఇది యోగులు నిరూపించారు, సిద్ధ పురుషులు. అమ్మ జై గురుదత్త. శ్రీమాత్రే నమః. సర్వమంగళాని భవంతు. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఇవన్నీ లోకహితమై వీటిల్లో మంచిని గ్రహించి ధరించాలని నా సంకల్పం. తప్పకుండా గురుగారు. సర్వమంగళాని భవంతు.